Hi viewers, welcome to my channel Rajesh English Club. Friends, ఈ వీడియో డిఎస్సి రాసేటువంటి ప్రతి అభ్యర్థి కోసం ఎవరైతే డిఎస్సిలో పోస్ట్ కొట్టి ఒక టీచర్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే ఏళ్ల తరబడి డిఎస్సి కోసం చదువుతున్నారో అటువంటి మీకు ఈరోజు నేను ఒక యూనిట్ తీసుకొచ్చా. మెథడ్స్కు సంబంధించి, మెథడ్సే కాదండి కంటెంట్లో కూడా దీనికి సంబంధించినటువంటి యూనిట్ ఉంది. అదేంటంటే ఫొనెటిక్స్, సౌండ్స్, ప్రొనౌన్సియేషన్. ఈ యూనిట్కి సంబంధించి ఖచ్చితంగా డిఎస్సిలో 3 or 4 బిట్స్ అనేటువంటి వస్తాయి. మరి అటువంటి ఇంపార్టెన్స్ కలిగినటువంటి ఈ యూనిట్కి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను. సో వీడియో ఎండ్ దాకా చూసి వీటిని నేర్చుకుని అవసరమైనటువంటి మీ మిత్రులకు వీటిని షేర్ కూడా చేయండి. సో విషయం అనేటువంటిది జాగ్రత్తగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, 1 by 1, పాయింట్ బై పాయింట్. వాటన్నిటినీ కూడా మీరు క్లియర్గా నేర్చుకోండి. ఫ్రెండ్స్, మీరు ఒక నోట్బుక్ మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటుంది. నేను చెప్పేటువంటి ఇంపార్టెంట్ పాయింట్లని మీరు నోట్బుక్లో రాసుకుంటూ నా ఎక్స్ప్లెనేషన్ వింటూ ఉంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుద్ది అనమాట. సో 1 by 1 పాయింట్స్ చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. సో ఇదండి మన టాపిక్ ఈరోజు, ఫొనెటిక్స్, సౌండ్స్, ప్రొనౌన్సియేషన్. మరి దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటివి చూద్దాం. ప్రతి ఒక్క పాయింట్ వ్యాలిడ్, ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్. దేన్ని స్కిప్ అనేటువంటిది చేయకూడదు, ఏది కూడా నెగ్లెక్ట్ అనేటువంటిది చేయకూడదు. కాబట్టి అన్నిటినీ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో ఫస్ట్ చూద్దాం స్పీచ్. ఏంటి స్పీచ్? మాట్లాడడం, మన యొక్క మాట. మనం ఇతరులతోటి కమ్యూనికేట్ చేయాలంటే ఎలా కమ్యూనికేట్ చేస్తాం? అప్పుడెప్పుడో పాతకాలంలో స్టోన్ ఏజ్లో ఉన్నటువంటి మానవులు జస్ట్ సైకిల్ ద్వారా వాళ్ళతో మాట్లాడేటువంటి వాళ్ళు. తర్వాత మన యొక్క బ్రెయిన్ డెవలప్ అయ్యే కొద్దీ మనం మెల్లగా మాట్లాడడం అనేటువంటిది నేర్చుకున్నాం. సో కమ్యూనికేషన్లో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి స్పీచ్. కమ్యూనికేషన్లో స్పీచ్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి స్పీచ్ అనేటువంటిది గార్లాండ్ ఆఫ్ ఫ్లవర్స్ లాంటిది అనమాట. సో ఇది ఒక పూల దండ మాదిరి. సో పూల దండ మనకేస్తే ఎంత అలంకారంగా ఉంటుందో, కమ్యూనికేషన్లో స్పీచ్, మాటలు అనేటువంటివి అంత అలంకారంగా ఉంటాయి. సో కాబట్టి స్పీచ్ అంటే కమ్యూనికేషన్లో ఇంపార్టెంట్ పార్ట్. ఇది గార్లాండ్ ఆఫ్ ఫ్లవర్స్ అనేటువంటిది గుర్తుంచుకోండి. నెక్స్ట్, మరి స్పీచ్ అంటే ఏంటి? స్పీచ్ అంటే ఇతరులతో మనం మాట్లాడుతూ ఉంటాం. మరి మాట్లాడితే ఏం మాట్లాడతాం మనం? సెంటెన్సెస్ అనేటువంటివి చెప్తాం. స్పీచ్లో సెంటెన్సెస్ అనేటువంటివి మనం యూజ్ చేస్తాం. ఇవి ఇంపార్టెంట్. మరి సెంటెన్సెస్ ఎలా ఫామ్ అవుతాయి ఆలోచించండి. సెంటెన్సెస్ అనేటువంటివి వర్డ్స్ నుంచి ఫామ్ అవుతాయి. వర్డ్స్ కలిసి సెంటెన్సెస్ అనేటువంటివి ఏర్పడతాయి. అంతే కదండి. సెంటెన్స్ అంటే ఏంటి? కొన్ని వర్డ్స్ మనం ప్రాపర్గా కరెక్ట్ అయిన పద్ధతిలో యూజ్ చేస్తే అవి సెంటెన్సెస్గా ఉంటాయి. సో సెంటెన్సెస్ అనేటువంటి వర్డ్స్ నుంచి ఏర్పడతాయి. వర్డ్స్ ఎలా ఏర్పడతాయి? వర్డ్స్ అనేటువంటివి సిలబుల్స్ నుంచి ఏర్పడతాయి. సిలబుల్స్ కలిసి వర్డ్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. మరి సిలబుల్స్ ఎలా ఫామ్ అవుతాయి? సిలబుల్స్ అనేటువంటివి సౌండ్స్ నుంచి ఫామ్ అవుతాయి. గుర్తుంచుకోవాలా. సెంటెన్సెస్ అనేటువంటి వర్డ్స్ నుంచి ఏర్పడితే, వర్డ్స్ అనేటువంటివి సిలబుల్స్ నుంచి ఏర్పడతాయి. మరి సిలబుల్స్ అనేటువంటివి సౌండ్స్ నుంచి ఫామ్ అవుతాయి. అంటే ఒకసారి గమనిస్తే చాలా చిన్న పార్ట్, స్మాలెస్ట్ పార్ట్ ఏంటండి మన యొక్క స్పీచ్లో? అవి సౌండ్స్ అనేటువంటివి చాలా స్మాలెస్ట్ పార్ట్ అనమాట స్పీచ్లో. సౌండ్స్ కలిసి సిలబుల్స్ ఏర్పడతాయి, సిలబుల్స్ కలిసి వర్డ్స్ ఏర్పడతాయి, వర్డ్స్ కలిసి సెంటెన్సెస్ ఫామ్ అవుతాయి, సెంటెన్సెస్ కలిసి మన యొక్క స్పీచ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో ఈ సౌండ్స్ గురించి తెలుసుకోవడమే ఫోనిమ్స్. ఈ సౌండ్స్నే మనం ఫోనిమ్స్ అని చెప్తాం. ఈ ఫోనిమ్స్ గురించి తెలుసుకోవడమే ఫొనెటిక్స్. సో ఫొనెటిక్స్, ఫోనిమ్స్ అన్నీ కూడా సౌండ్స్ని నేర్చుకోవడమే. ఇంగ్లీష్లో మనం ప్రొడ్యూస్ చేసేటువంటి వివిధ రకాల శబ్దాలను నేర్చుకోవడమే మనకు ఫోనిమ్స్ అనేటువంటి నేర్చుకునేటువంటి టాపిక్. సరే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇన్ రైటింగ్, రాయడంలో ఏది ఇంపార్టెంట్ పార్ట్ అండి? రాయడంలో లెటర్స్ అనేటువంటి ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తాయి. అంతే కదండి. మీరు ఏదైనా రాయాలి, ఇంగ్లీష్కు సంబంధించి ఒక స్టోరీ రాస్తారు, ఒక సెంటెన్స్ రాస్తారు, ఏం రాస్తారు? సౌండ్స్ రాస్తారా? రాయరు. లెటర్స్ అనేటువంటివి రాస్తారు. సో రిటర్న్లో అంటే రైటింగ్లో లెటర్స్ అనేటువంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే, స్పీచ్లో, మాట్లాడడంలో సౌండ్స్ అనేటువంటివి ఇంపార్టెంట్ పార్ట్ అనేటువంటిది ప్లే చేస్తాయి. సో గుర్తుంచుకోవాలి, స్పీచ్ అంటే సౌండ్స్. అదే రైటింగ్లో అంటే రిటర్న్లో వచ్చేటప్పటికల్లా లెటర్స్ అనేటువంటివి మనము రాస్తాం. నెక్స్ట్ చూడండి, వాట్ మేక్స్ అవర్ స్పీచ్ క్లియర్? నువ్వు మాట్లాడతావు, సెంటెన్సెస్ చెప్తావు, ఇతరులతో కమ్యూనికేట్ చేస్తావు. మరి నీ యొక్క స్పీచ్ అనేటువంటిది క్లియర్గా ఉండాలంటే ఏం కావాలి అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాలి. గుర్తుంచుకోండి, మీ యొక్క ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది ప్రాపర్గా ఉండాలి. మీ యొక్క స్పీచ్ అనేటువంటిది
క్లియర్గా ఉండాలంటే, మీరు చెప్పేటువంటి, మీరు కమ్యూనికేట్ చేసేటువంటి విషయాలు క్లియర్గా ఉండాలంటే మీ యొక్క ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది బాగా ఉండాలి. పదాలను ఎలా పలకాలో అనేటువంటిది మీకు తెలుసుకుంటే మీ యొక్క ప్రొనౌన్సియేషన్ బాగుంటుంది. మరి యొక్క ప్రొనౌన్సియేషన్ ఏమేమి ఉంటాయి? ఆర్టికులేషన్ అనేటువంటిది ఉంటుంది, స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. ఆర్టికులేషన్ అంటే ఏంటంటే ఓరల్ ట్రాక్లో సౌండ్స్ని ప్రొడ్యూస్ చేసేటువంటి ఆర్గాన్స్ని మనము ఆర్టికులేటెడ్స్ అంటాం. ఈ ఆర్గాన్స్ అనేటువంటివి మనకు సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. మరి ఆ సౌండ్స్ ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ చేస్తాయి, ఎలా ప్రొడ్యూస్ చేస్తాయి అనేటువంటివి మనం నేర్చుకోవాలి. వాటిని ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్, మ్యానర్ ఆఫ్ ఆర్టికులేషన్ అనేటువంటిది మనం నెక్స్ట్ నేర్చుకుంటాం. సో వాటిని మనం క్లియర్గా తెలిస్తే, అవి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయో తెలిస్తే, అలానే మనం ప్రొనౌన్స్ చేస్తే ఆటోమేటిక్గా మన యొక్క స్పీచ్ అనేటువంటిది బాగా ఉంటుంది. నెక్స్ట్ స్ట్రెస్. మనము అవసరమైన చోట ఈ వర్డ్స్ కావచ్చు లేదా సెంటెన్సెస్ కావచ్చు, వీటికి ప్రాపర్గా స్ట్రెస్ అనేటువంటిది ఇవ్వాలి. అవసరమైన చోట నొక్కి ఒత్తి పలకాలి. అలా పలికితేనే లాంగ్వేజ్ అనేటువంటిది బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏదో మనము మాట్లాడేసాము అంటే కాదనమాట. లాంగ్వేజ్ అనేటువంటిది క్లియర్గా ఉండాలంటే, స్పీచ్ అనేటువంటిది క్లియర్గా ఉండాలంటే వీటన్నిటిని మనం పాటించాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్లూయెన్సీ. మనం ఫ్లూయెంట్గా మాట్లాడాలండి. మనం మాట్లాడేటువంటి విధానం అనేటువంటిది ఎట్లా అంటే అట్లా మాట్లాడకూడదు. ఎలా అంటే అలా వరుసగా చెప్పుకుంటూ పోతే అది స్పీచ్ క్లియర్గా ఉన్నట్ట కాదు. ఫ్లూయెంట్గా అనేటువంటిది ఉండాలి. మరి ఫ్లూయెన్సీ కింద ఏం చేయాలంటే పాస్ ద రైట్ ప్లేస్. సో సరైన చోట మనం పాస్ అనేటువంటిది ఇవ్వాలి. అవసరమైన చోట ఫుల్ స్టాప్ అనేటువంటిది యూజ్ చేస్తూ ఉంటాం. పంక్చుయేషన్ మార్క్స్ అందుకే ఉంటాయి. మనం ఎక్కడెక్కడ ఆగాలో, ఎక్కడెక్కడ మూవ్ కావాలో అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అప్పుడే మన లాంగ్వేజ్ అనేటువంటిది ఫ్లూయెంట్గా ఉంటుంది. నెక్స్ట్ కరెక్ట్ ఇంటోనేషన్. అవసరమైన చోట మనము ఫాలింగ్ ఇంటోనేషన్, నెక్స్ట్ రైజింగ్ ఇంటోనేషన్ అనేటువంటివి ఉంటాయి. కొన్ని చోట్ల మనం తగ్గాల్సి ఉంటుంది, కొన్ని చోట్ల మనం పెరగాల్సి ఉంటుంది. సో ఇంటోనేషన్స్ కూడా మనం తెలుసుకోవాలి. అంటే పాస్ అనేటువంటిది కరెక్ట్గా ఇవ్వాలి మనము, అదేవిధంగా ఇంటోనేషన్ అనేటువంటిది కరెక్ట్గా తెలుసుకోవాలి. సో ప్రొనౌన్సియేషన్ అండ్ ఫ్లూయెన్సీ ఈ రెండు పక్కాగా ఉంటే మీ యొక్క లాంగ్వేజ్ అనేటువంటిది, మీ స్పీచ్ అనేటువంటిది క్లియర్గా ఉంటుంది. వీటిని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్, చాలా విచిత్రంగా ఉంటుంది ఇది. స్పెల్లింగ్కి సౌండ్కి 1-to-1 రిలేషన్షిప్ ఉండదండి. అది ఇక్కడ నేను రాశాను. స్పెల్లింగ్స్, సౌండ్స్, నువ్వు ఏ స్పెల్లింగ్ అయితే రాసావో అలానే నువ్వు పలుకుతావు అంటే పలకవు. అట్లాంటి రిలేషన్షిప్ తెలుగులో ఉంటుందేమో కానీ ఇంగ్లీష్లో అయితే ఉండదు. లెటర్స్ ఒకలాగా రాస్తావు, పలకడం ఒకలాగా పలుకుతావు. చాలా విచిత్రంగా ఉంటుంది అనమాట. కొన్ని చోట్ల లెటర్స్ రాస్తావు, వాటిని పలకు. కొన్ని చోట్ల లెటర్స్ ఉండవు, బట్ వాటిని పలుకుతాం. సో ఇంత వియర్డ్గా ఉంటుంది అనమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఎగ్జాంపుల్స్ చూడండి. నేను ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ అనేటువంటిది రాశాను. ఈ ఫస్ట్ దాంట్లో 3 చోట సిహెచ్ సౌండ్స్ అనేటువంటిది ఒక్కసారి గమనించండి. సిహెచ్ ఉన్న చోట ఒకేలాగా పలకాలి కదా, కానీ 3 చోట్ల డిఫరెంట్గా మనం పలుకుతాం. ఇక్కడేమో చర్చ్ అంటాం, ఇక్కడైతే మషీన్ అంటాం, ఇక్కడేమో కోడ్ అంటాం. చూడండి, చర్చ్, మషీన్, కోడ్ 3 చోట్ల డిఫరెంట్గా మనం పలుకుతూ ఉంటాం. నెక్స్ట్ ఇక్కడ రాసినటువంటి కొన్ని చోట్ల అంటే ఈ వర్డ్స్లో కొన్ని లెటర్స్ మనం సైలెంట్గా ఉంచుతాం. ఎందుకు ఉంచుతామా అంటే నాకైతే తెలియదు. మరి ఎందుకు అలా ఉంచారో అది వాళ్ళకే తెలియాలి. చూడండి, ఇక్కడ ప్లమర్ అంటాం, బీ సైలెంట్, డౌట్ అంటాం, బీ సైలెంట్, విజిల్ అని చెప్తాం, టీ సైలెంట్, ఆర్డర్ అంటాం, ఆర్ సైలెంట్, సైకాలజీ అంటాం, టీ సైలెంట్. సో ఇలా కొన్ని వర్డ్స్కి కొన్ని లెటర్స్ అనేటువంటివి సైలెంట్గా ఉంటాయి. నెక్స్ట్ ఇది గమనించండి. ఇది చూడండి, సి, కీ, పీపుల్, మషీన్. ఇక్కడ లెటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి, బట్ అవి ప్రొడ్యూస్ చేసేటువంటి సౌండ్ అనేటువంటిది సేమ్గా ఉంది. అంటే డిఫరెంట్ లెటర్స్ ఒకే సౌండ్ ప్రొడ్యూస్ అనేటువంటిది చేస్తూ ఉన్నాయి. సో ఇలా 1-to-1 కమ్యూనికేషన్ అనేటువంటిది స్పెల్లింగ్స్కి, సౌండ్స్కి ఉండదు. నెక్స్ట్ మనము లాంగ్వేజ్ అనేటువంటిది చూద్దాం. లాంగ్వేజ్లో 2 ఇంపార్టెంట్ పార్ట్స్ అనేటువంటివి ఉంటాయి. ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోండి. ఒకటి స్పీచ్ అనేటువంటిది ఉంటుంది, ఒకటి రిటర్న్ అనేటువంటిది ఉంటుంది. మాట్లాడడం ఒకటి, రాయడం ఒకటి. స్పీచ్, రిటర్న్. మరి స్పీచ్లో ఏది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది? ఆల్రెడీ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది స్పీచ్లో ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంటోనేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్ రోల్ అనేటువంటిది ప్లే చేస్తుంది. నెక్స్ట్ రిటర్న్లో వచ్చేటప్పటికల్లా రాసేటప్పుడు స్పెల్లింగ్స్ ఇంపార్టెంట్ అండి. అది గుర్తుంచుకోండి. నువ్వు మాట్లాడేటప్పుడు ఎలాగైనా మాట్లాడచ్చు.
నీ మాటల్లో ఎన్ని తప్పులైనా ఉండొచ్చు, బట్ రిటర్న్గా నువ్వు రాస్తూ ఉంటే గనక ఖచ్చితంగా స్పెల్లింగ్స్ అనేటువంటివి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ పంక్చువేషన్ అనేటువంటిది చూసుకోవాలి. పంక్చువేషన్ మార్క్స్ అనేటువంటివి ఉంటాయి. కామా, ఫుల్ స్టాప్, సెమికోలన్, ఇన్వర్టెడ్ కామాస్, ఇట్లాంటి పంక్చువేషన్ మార్క్స్ని కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. సో రిటర్న్లో స్పెల్లింగ్స్, పంక్చువేషన్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ సౌండ్స్ విషయానికి వద్దాం. చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మనం నేర్చుకోబోయేటువంటివి ఇవేనండి సౌండ్స్. ఈ సౌండ్స్ గురించి నేర్చుకుంటే, అంటే ఓవెల్స్, కాన్సనెంట్స్ గురించి నేర్చుకుంటే చాలా ఇంపార్టెంట్ పార్ట్ను మనం ఫినిష్ చేసినట్లు లెక్క ఈ యూనిట్కి సంబంధించి. సరే, ఓవరాల్గా వాటి యొక్క క్లాసిఫికేషన్ అనేటువంటిది చూద్దాం. ఇంగ్లీష్లో లెటర్స్ వేరు, సౌండ్స్ వేరు. నేను ముందే చెప్పాను. ఇంగ్లీష్లో లెటర్స్ అనేటువంటివి 26 ఉంటాయి. మీ అందరికీ తెలుసు, ఆల్ఫాబెట్స్ 26 అనేటువంటివి ఉంటాయి. బట్ సౌండ్స్ అనేటువంటివి ఇంగ్లీష్లో 44 సౌండ్స్ అనేటువంటివి ఉంటాయి మనకి. అంటే ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క సౌండ్ అనుకుంటే కాదు, కొన్ని మిక్స్ అయిపోయి సౌండ్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ చేస్తాయి. అసలు కొన్ని లెటర్స్ అనేటువంటివి ఉండనే ఉండవు. ఆ సౌండ్స్ యొక్క రాసే విధానం వేరుగా ఉంటుంది. అసలు అవి లెటర్స్లో కనపడవు మనకి. సో ఈ విధంగా చూస్తే మనకి ఇంగ్లీష్లో 44 సౌండ్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ 44 సౌండ్స్ని 20, 24గా మనం సపరేట్ చేస్తాం. 20ని ఏమంటామంటే ఓవెల్స్ అంటాం. ఏమంటాం? ఓవెల్స్ అంటాం. 24ని ఏమంటాం? కాన్సోనెంట్స్ అంటాం. కాన్సోనెంట్స్. ఈ ఓవెల్స్కి సంబంధించి మళ్ళీ అగైన్ మనం 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి మోనోఫ్థాంగ్స్, సెకండ్ది డిఫ్థాంగ్స్ అనేటువంటిది అంటాం. సో సింగిల్ ఓవెల్స్, వీటిని మోనోఫ్థాంగ్స్ అంటామండి. సింగిల్ ఓవెల్స్ మోనోఫ్థాంగ్స్. నెక్స్ట్ డిఫ్థాంగ్స్ అనేటువంటివి ఉంటుంది. మోనోఫ్థాంగ్స్ వచ్చేటప్పటికి 12 ఉంటాయి, డిఫ్థాంగ్స్ అనేటువంటి 8 ఉంటాయి. ఇవి కలిపి 20 అనేటువంటి ఉంటాయి. ఈ మోనోఫ్థాంగ్స్, ఈ సింగిల్ ఓవెల్స్ అగైన్ మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ అవుతాయి. అవి ఏంటంటే లాంగ్ ఓవెల్స్, షార్ట్ ఓవెల్స్. షార్ట్ ఓవెల్స్ 7 ఉంటాయండి, గుర్తుంచుకోండి, 7 ఉంటాయి. వీటి గురించి మనం క్లియర్గా నేర్చుకుంటాం. నెక్స్ట్ లాంగ్ ఓవెల్స్ 5 అనేటువంటివి ఉంటాయి. 7, 5, 12. నెక్స్ట్ డిఫ్థాంగ్స్ అనేటువంటివి 8 అనేటువంటివి ఉంటాయి. వీటిని ఓవెల్ గ్లైడ్స్ అంటారండి. ఇవి ఏం చేస్తాయంటే ఓవెల్స్ కలిసి డిఫ్థాంగ్స్ అనేటువంటివి ఏర్పడతాయి. ఈ మోనో ఓవెల్స్ ఇవి కలిసి డిఫ్థాంగ్స్ అనేటువంటివి ఏర్పడతాయి. ఇవి 8 ఉంటాయి. ఈ 8, ఈ యొక్క 12, ఈ 20 గురించి నేర్చుకోవడమే ఓవెల్స్ గురించి మనం తెలుసుకోవడం. నెక్స్ట్ అటు సైడ్ వచ్చాయనుకోండి, అక్కడ మనకు కాన్సోనెంట్స్ అనేటువంటివి ఉంటాయి. కాన్సోనెంట్స్ 24 ఉంటాయి. కాన్సోనెంట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాన్సోనెంట్స్కి సంబంధించి మనము ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్, మ్యానర్ ఆఫ్ ఆర్టికులేషన్ అనేటువంటి మనం నేర్చుకుంటాం. ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్లో ఎక్కడెక్కడ కాన్సోనెంట్ సౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ మ్యానర్ ఆఫ్ ఆర్టికులేషన్లో వాటి యొక్క స్ట్రక్చర్ అనేటువంటిది మనకు తెలుసుకుంటాం. నెక్స్ట్ వాటిలో వాయిస్డ్, అన్వాయిస్డ్ అనేటువంటివి ఉంటాయి. అవి కూడా మనం తెలుసుకుంటాం. సో ఓవరాల్గా ఈ 44 సౌండ్స్ గురించి మనం తెలుసుకోవడమే ఇక్కడ మనం నేర్చుకోబోయేటువంటి ఇంపార్టెంట్ టాపిక్, సౌండ్స్ అండ్ ఫొనెటిక్స్. నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్స్ అనేటువంటి విషయాలు కూడా దానికి సంబంధించి పాయింట్స్ అనేటువంటి ఉన్నాయి. అవి కూడా మనము తెలుసుకుంటాం. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ అనేటువంటి చూద్దాం. అదేంటంటే ఆర్టికులేషన్. ఇక్కడే మీకు నేను చెప్పాను. ఆర్టికులేషన్ అంటే ఆర్గాన్స్ ఇన్ ద ఓరల్ ట్రాక్ దట్ ఆర్ యూస్డ్ టు ప్రొడ్యూస్ సౌండ్స్. డిఫరెంట్ సౌండ్స్ ఆర్ కాల్డ్ ఆర్టికులేటర్స్. ఆర్టికులేషన్ అంటే ఓరల్ ట్రాక్లో కొన్ని చోట్ల కొన్ని ఆర్గాన్స్ వివిధ రకాలైనటువంటి సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. వాటిని మనం ఆర్టికులేటర్స్ అంటాం. ఈ ఆర్టికులేటర్స్ 2 రకాలుగా ఉంటాయండి. యాక్టివ్ ఆర్టికులేటర్స్, ప్యాసివ్ ఆర్టికులేటర్స్ అంటాం. అంటే కొన్ని యాక్టివ్గా ఉంటాయి, మనం సౌండ్స్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు అవి కదులుతూ ఉంటాయి, మూమెంట్ ఉంటుంది, కదులుతాయి. కొన్ని ఏమో స్టేషనరీగా ఉంటాయి, అవి కదలవు, అలానే ఉంటాయి. వాటిని మనం ప్యాసివ్ అంటాం. కదిలే వాటిని యాక్టివ్ అంటాం. సో ఈ ఆర్టికులేటర్స్ వచ్చేటప్పటికల్లా యాక్టివ్ ఆర్టికులేటర్స్, ప్యాసివ్ ఆర్టికులేటర్స్ అనేటువంటివి మనం తీసుకుంటాం. యాక్టివ్ ఆర్టికులేటర్స్ అంటే ఏంటి? యాక్టివ్ ఆర్టికులేటర్స్ కింద అంటే మూమెంట్ ఉండి సౌండ్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఆ యాక్టివ్ ఆర్టికులేటర్స్ కింద మనకు లోయర్ లిప్, లోయర్ టీత్, ఈ జా అనేటువంటిది వచ్చింది. నెక్స్ట్ ప్యాసివ్ ఆర్టికులేటర్స్ కింద అప్పర్ లిప్, అప్పర్ టీత్, ఈ యొక్క రూఫ్ ఆఫ్ ద మౌత్, ఆ మౌత్ యొక్క రూఫ్ అనేటువంటిది, పైభాగం అనేటువంటిది ప్యాసివ్ ఆర్టికులేటర్స్ కిందకి వచ్చింది. సో ఈ విధంగా ఆర్టికులేటర్స్ అనేటువంటి యాక్టివ్, ప్యాసివ్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ మనము ఓవెల్స్, కాన్సోనెంట్స్ గురించి చూద్దాం. హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి టాపిక్ ఒక డిఫరెంట్ టాపిక్ అండి. రెగ్యులర్ గ్రామర్ టాపిక్ అయితే కాదు, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. యాక్చువల్గా ఇంగ్లీష్లో లెటర్స్ 26 ఉంటాయి, బట్ సౌండ్స్ అనేటువంటి 44 ఉంటాయి. మీరు ఏ వర్డ్ని ఎలా పలకాలి, ఏ లెటర్ని ఎలా పలకాలి అనేటువంటిది సౌండ్స్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. ఇదే మనం నేర్చుకోబోయేటువంటి ఫోనిమ్స్ లేదా ఫొనెటిక్స్. ఇవి నేర్చుకుంటేనే పదాన్ని కరెక్ట్గా మనం పలకగలం.
బట్ అన్ఫార్చునేట్లీ మనం వీటి మీద దృష్టి పెట్టం. మన ఊరికే లెటర్స్ని చదువుకుంటే వెళ్తాం, ఈ సౌండ్స్ని పట్టించుకోం. బట్ ఇవి చాలా ఇంపార్టెంట్. అటువంటి సౌండ్స్లో ఈరోజు మనము వొవెల్స్ గురించి తెలుసుకోబోతా ఉన్నాం. అంటే వీటిలో కూడా వొవెల్స్ కాన్సోనెంట్స్ ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి. మనకు లెటర్స్లో వొవెల్స్ తెలుసు, AEIOU, కాన్సోనెంట్స్ రిమైనింగ్ 21. బట్ అవి కాదండి, మన వర్డ్స్ని కానీ ప్రాపర్ లెటర్స్ని పలికే విధానం వాటి మీద డిపెండ్ అయి ఉండదు. ఈ వొవెల్స్, ఈ కాన్సోనెంట్స్, ఈ ఫొనెటిక్స్లో ఉన్నటువంటి వొవెల్స్, కాన్సోనెంట్స్, ఈ సౌండ్స్ గురించి మనకు తెలిస్తేనే మనం ఇంగ్లీష్ని కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయగలం. మరి అటువంటి వొవెల్స్ని ఈరోజు మనం తెలుసుకుందాం. యాక్చువల్గా వొవెల్స్ అనేటువంటివి సౌండ్స్లో 20 ఉంటాయండి. ఓవరాల్గా సౌండ్స్ అనేటువంటివి 44 అండి. సౌండ్స్ 44, లెటర్స్ 26, బట్ సౌండ్స్ 44 ఉంటాయి. ఆ 44లో 20 అనేటువంటిది వొవెల్స్ అండి, ఇక్కడ నేను రాశాను. రిమైనింగ్ 24 కాన్సోనెంట్స్ గురించి మరొకసారి నేను చెప్తాను. ఈరోజు క్లాస్లో మనం వొవెల్స్ అనేటువంటివి తెలుసుకుందాం. వొవెల్స్ అనేటువంటివి రెండుగా డివైడ్ అనేటువంటి చేయబడి ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి సింగిల్ వొవెల్స్ అంటారు, వీటిని మనం మోనోఫ్థాంగ్స్ అంటాం. నెక్స్ట్ డిఫ్థాంగ్స్ అనేటువంటివి చెప్తాం. డిఫ్థాంగ్స్ అనేటువంటివి వొవెల్ గ్లైడ్స్ అని కూడా అంటారు. ఈ వొవెల్స్ మింగిల్ అయిపోయి డిఫ్థాంగ్స్ అనేటువంటివి ఏర్పడతాయి. అంటే రెండు సింగిల్ వొవెల్స్ కలిసిపోయి డిఫ్థాంగ్స్ ఏర్పడతాయి. సింగిల్ వొవెల్స్ని మోనోఫ్థాంగ్స్ అంటారు. ఇవి మొత్తం 12 ఉంటాయండి. మోనోఫ్థాంగ్స్ 12, డిఫ్థాంగ్స్ ఒక 8. ఈ 12 ఒక 8 కలిపి 20 అనేటువంటి కంప్లీట్ అవుతాయి. అయితే ఈ మోనోఫ్థాంగ్స్లో అంటే ఈ 12లో 7 వచ్చేసి షార్ట్ వొవెల్స్ అండి. ఇదిగోండి ఇక్కడ రాసినటువంటి 7 షార్ట్ వొవెల్స్. నెక్స్ట్ లాంగ్ వొవెల్స్ ఉంటాయి, అవి ఒక 5 ఉంటాయి. సో 7, 5, 12 కంప్లీట్ అయిపోయింది. డిఫ్థాంగ్స్ అనేటువంటివి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి. ఈ 8 చూడండి, ఈ 8 అనేటువంటివి డిఫ్థాంగ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ నేను మొత్తం రాశానండి ఈ వొవెల్స్ అనేటువంటివి. వాటి యొక్క సౌండ్స్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ వాటిని ఎలా ప్రొనౌన్స్ చేయాలనేటువంటిది ఇక్కడ రాస్తాను. నెక్స్ట్ వాటిని యూజ్ చేసి మనం ఎలా రాయాలి అనేటువంటిది వర్డ్స్ అనేటువంటి ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. వాటిని ఆల్రెడీ నేను ఫొనెటిక్స్లో రాసేసాను, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో రాశాను. వాటిని మీరు గమనిస్తూ ఉండండి. సౌండ్ ఎట్లా నేను ప్రొనౌన్స్ చేస్తాను, దానికి అనుగుణంగా ఈ ఫొనెటిక్ ఫామ్లో అవి ఉన్నాయా లేదా అనేటువంటి జాగ్రత్తగా చూసుకోండి. సో ప్రతి ఒక్క వర్డ్కి మళ్ళీ మనం రాయాలి అంటే అది చాలా టైం టేకన్ ప్రాసెస్. అందుకని నేను ఇక్కడ రాశాను, బట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు వాటిని చూస్తూ వాటిని నేర్చుకోండి. కొత్త కొత్త వర్డ్స్ అనేటువంటివి ట్రై చేయండి. ముందుగా మనం మోనోఫ్థాంగ్స్ చూద్దాం. వీటిని మనము షార్ట్ వొవెల్స్ అంటారు. సో షార్ట్ వొవెల్స్ 7 అని చెప్పాను. సో ఫస్ట్ చూడండి, ఇదండి సౌండ్ ఫస్ట్ది. దీన్ని ఎలా పలకాలి మనము? యా కాదు, యాక్ సౌండ్ ఆల్రెడీ కాన్సోనెంట్లో ఉంది. ఇది ఆ అంటే ఏనే కొంచెం యా వచ్చేటట్టు పలుకుతావు. క్యాట్ చూడండి, క్యాట్. హ్యాట్, హ్యాట్. ఫ్యాట్, ఫ్యాట్. సో సౌండ్ అనేటువంటిది ఇది అనేటువంటి సెన్స్లో మనం పలుకుతాం. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఇది ఆనా చాలా సింపుల్, మేము ఈజీగా పలికేస్తామని మీరు అనుకుంటారు. యాక్చువల్గా ఇక్కడ ఆ అనేటువంటివి 2-3 రిప్రజెంట్ చేస్తాయి ఆని. బట్ ఈ ఆ ఏంటంటే యువర్ జా జస్ట్ డ్రాప్స్ డౌన్. మీ యొక్క జా అనేటువంటిది, ఈ దవడ అనేటువంటిది కిందికి వచ్చేసేయాలి. ఆ చెప్పండి, ఆ. సో చూడండి, హాట్, హాట్. మీ జా కిందికి వచ్చేసేయాలండి, హాట్. అందుకే మనం ఇలా రాసాం ఇక్కడ. నెక్స్ట్ బాట్, జా కిందికి రావాలి, బాట్. నెక్స్ట్ బాక్స్, బాక్స్. ఇలా మనం చెప్పాలి. మనం వీటిని ఇలానే చెప్తున్నామా రెగ్యులర్ లైఫ్లో అంటే మేబీ చెప్పకపోయి ఉండొచ్చు, బట్ మనం తెలుసుకుంటే ఖచ్చితంగా ఇలానే మనం వాడతాం. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. దీన్ని మనము ఆ అనేటువంటిదే చెప్తామండి. అయితే ఇది స్ట్రెస్ ఇవ్వాలి మీరు దానికి. బట్, బట్ చూడండి, కట్, కట్. కట్. బటర్, బటర్. సో ఇక్కడ మనం స్ట్రెస్ ఇచ్చి పలికితే అని మనం దానికి ఈ సౌండ్ అనేటువంటిది, ఈ సింబల్ అనేటువంటిది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా ఆనే, బట్ ఇక్కడ మనం స్ట్రెస్ అనేటువంటిది ఇవ్వాలి. సింపుల్ జస్ట్ ఎట్లాంటి స్ట్రెస్ ఉండదు, సింపుల్ అనమాట. అబౌట్ చూడండి, అబౌట్ అవ్ అనమాట సౌండ్ ఇది, అబౌట్. నెక్స్ట్ అలాంగ్, అలాంగ్. స్ట్రెస్ ఇస్తేనేమో ఈ సింబల్ యూజ్ చేస్తాం, ఎట్లాంటి స్ట్రెస్ మనం ఇవ్వకుంటే ఇది యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఇది ఈ, ఈ, ఈ. డిడ్,
డిడ్. ఓకే, హిట్, హిట్, బిట్, బిట్. ఈ సౌండ్ అనేటువంటిది మనం ఇలా చెప్తాం. నెక్స్ట్ ఇది ఊ అండి, ఊ, ఊ. గుడ్, 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 గుడ్. వుడ్, షుడ్, ఇది సౌండ్ అండి, షుడ్. ఓకేనా, కుడ్, వీటన్నిటిని మనం ఇలానే చెప్తాం. ఊ. నెక్స్ట్ ఇది ఏ, ఏ. ఇది చూడండి, దీన్ని మనము ఏ అనేటువంటి మాట చెప్పినా ఇది ఏ అంటే మీరు ఇది యాక్చువల్గా ఏ, ఇదేంటి ఆ. దాన్ని ఎలా రాయాలనో మనకు తెలుగులో అయితే నాకైతే తెలియదు. ఆ అనేటువంటి చెప్పడం కోసం ఇది ఏ పక్కన యాలాగా రాశాను అనమాట. ఇది యాక్చువల్గా ఏ, ఏ. సెట్, సెట్, సెట్. మెట్, గెట్, గెట్. వీటి యొక్క ఫోనెటిక్ ఫామ్ జస్ట్ వీటిలాగానే ఉంది. ఓకేనా. నెక్స్ట్ మనము లాంగ్ ఓవెల్స్ అనేటువంటివి చూద్దాం. ఏమో షార్ట్ ఓవెల్స్ చెప్పాను, ఈ 7. నెక్స్ట్ లాంగ్ ఓవెల్స్. లాంగ్ ఓవెల్స్ అంటే వీటిని కొంచెం దీర్ఘం తీసి మనం చెప్తాం. ఓకేనా. దీన్ని చూడండి, ఇది ఆ, ఆ, కా, ఖా అనాలి, అర్ర చివర రాదు. బట్ మనం చెప్పేటప్పుడు మనం ఆటోమేటిక్గా మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో మనం వీటిని పలికే విధానం అనేటువంటి 2 రకాలుగా ఉంటుంది ఎప్పుడైనా కానీ. అమెరికన్ ప్రొనౌన్సియేషన్, బ్రిటన్ ప్రొనౌన్సియేషన్ అనమాట. సో బ్రిటన్ ప్రొనౌన్సియేషన్లో యాక్చువల్గా ఇట్లాంటి ఆర్లు అనేటువంటి మనం పలకము, బట్ అమెరికన్ ప్రొనౌన్సియేషన్లో పలుకుతూ ఉంటాం. అయితే మనం ఇండియన్ ప్రొనౌన్సియేషన్ మనం సపరేట్గా వాడుకుంటూ ఉంటాం, వీటన్నిటిని మనకు నచ్చినట్టు పలుకుతూ ఉంటాం. బట్ దేనికైనా కానీ ఒక ఫార్మాట్, ఒక పద్ధతి అనేటువంటిది ఉంటుంది. సరే, ఆ, ఖా, కా, ఫాస్ట్, 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 ఫాస్ట్. హాఫ్, హాఫ్, హాఫ్. కొంచెం దీర్ఘం తీసి మనం చెప్పాలి. నెక్స్ట్ ఇది ఊ, ఊ. ఫుడ్, ఫుడ్ కాదు, ఫుడ్, ఫుడ్, ఫుడ్. మూవ్, మూవ్. టూ, టూ. ఓకేనా. ఊ అనేటువంటి సౌండింగ్ అనేటువంటిది వచ్చింది. నెక్స్ట్ ఇది ఈ, ఈ. దీర్ఘం ఇచ్చి పలుకుతాం, ఈ. ఈట్, చూడండి, ఈట్. సి, సి. కీ, కీ. ఈ అనేటువంటి సౌండ్ మనకు వచ్చింది. నెక్స్ట్ 4th చూద్దాం. ఇది ఓ అండి, ఓ, ఓ. మో, మో. కోట్, కోట్. ఓ, గమనించండి, ఓ ఆ సౌండ్ వస్తుందా లేదా, ఓ, కోట్. నెక్స్ట్ డోర్, డోర్. నెక్స్ట్ ఇది గమనించండి, దీన్ని మనం పలికే విధానం ఏంటంటే 2 రకాలుగా మీకు క్లూస్ చెప్తా. ఫస్ట్ మీ యొక్క మౌత్ ఓపెన్ చేయండి ఫ్రీగా, సౌండ్ దాన్ని వెళ్ళనివ్వండి, ఆ, ఆ, ఆ. ఓకేనా. దీన్ని ఇంకొక రకంగా చెప్పవచ్చు, దీన్ని థింకింగ్ సౌండ్ అంటారు. అంటే మనం ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు మనకు తెలియకపోతే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మనం చెప్తుంటాం కదా, ఏంటబ్బా అది అంటుంటాం కదా. సో అటువంటి ఆ అనేటువంటిది అనమాట. జస్ట్ మీ మౌత్ ఫ్రీగా ఓపెన్ చేసి సౌండ్ పంపిస్తే వచ్చేటువంటి సౌండే ఈ ఆ అనేటువంటిది. బర్డ్, బర్డ్, బర్డ్. హా, హా. నెక్స్ట్ వా, వా. సో అర్థమవుతుందా. సో వీటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇవి లాంగ్ ఓవెల్స్, ఇవి షార్ట్ ఓవెల్స్. 12 అనేటువంటి కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ మనకు డిఫ్థాంగ్స్ అనేటువంటి చూద్దాం. వీటిని మనం ఓవెల్ గ్లైడ్స్ అని కూడా అంటారు అనేటువంటి మాట చెప్పా. చూడండి, ఫస్ట్ ఈ ఆ కలిపి దీన్ని మనము ఇయా అనేటువంటి చెప్పొచ్చు. ఇయా, ఇయా. బియా, బియా. ఫియా, ఫియా. నియా, నియా. ఇయా, ఇయా. నెక్స్ట్ సెకండ్ ఇది ఊ కదండి, ఊ ఆ. ఉవా, ఉవా. పువా, టువా. రండి, టువా, పువా. ఇలా చెప్పాలి వీటిని. బట్ మనం వీటిని టూర్, పూర్ అనేటువంటిది యూజ్ చేస్తూ ఉంటాం. యాక్చువల్గా దీనికి సంబంధించినంత వరకు ఇది మటుకు ఎక్కువ మంది అయితే చెప్పరు. సో దీన్ని ఊర్ అనేటువంటి సెన్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఇదైతే ఎక్కువ వాడుకలు అయితే లేదు, ఇలానే మనం వాడుతూ ఉన్నాం. యాక్చువల్గా కరెక్ట్ చెప్పాలంటే చువా,
పువ అని చెప్పాలి. నెక్స్ట్ థర్డ్ చూడండి ఏయా 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 ఫేయా హేయా హేయా. నెక్స్ట్ ఫోర్త్ది ఎయ్ 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 డై డై సే సే పేయ్ పేయ్ పే అనకూడదు యాక్చువల్గా పేయ్ పేయ్ ఎయ్ అనేటువంటి సౌండ్ అనేటువంటిది రావాలి. చాలామంది డే అంటుంటారు డై. సో యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ అదే అనమాట. నెక్స్ట్ 4 ఫినిష్డ్ అయినా. నెక్స్ట్ 5th చూద్దాం. ఇది ఓయ్ 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 బాయ్ బాయ్. నెక్స్ట్ టాయ్ టాయ్ ఓయ్ టాయ్. నెక్స్ట్ ఆయిల్ ఆయిల్ ఆయిల్. నెక్స్ట్ ఇది ఐ ఐ ఐ స్కై స్కై మై మై హై హై ఐ. నెక్స్ట్ ఇది ఔ ఔ ఔ నౌ నౌ. నెక్స్ట్ హౌ హౌ. నెక్స్ట్ ఫౌల్ ఫౌల్. మనం యాక్చువల్లీ ఒక్కొక్క దానికి సపరేట్గా ఇట్లా రాసుకుంటూ వెళ్ళొచ్చు, ఓడ్ రాసి పక్కన ట్రాన్స్క్రిప్షన్ రాస్తూ వెళ్ళొచ్చు. బట్ వీటన్నిటికీ అట్లా రాస్తూ వెళ్ళడం అనేటువంటి చాలా పెద్ద వీడియో పడుతుంది అనమాట. సో అందుకని నేను చెప్పేది ఆ ప్రొనౌన్సియేషన్ అగైన్ ఆ ట్రాన్స్క్రిప్షన్ అనేటువంటి మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత మీరు ప్రాక్టీస్ అనేటువంటి చేస్తూ ఉండండి. నెక్స్ట్ లాస్ట్ది ఓవ్ 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 నోవ్ నోవ్ స్నోవ్ స్నోవ్. నెక్స్ట్ బోట్ బోట్. ఓవ్ అనేటువంటి సౌండ్ అనేటువంటిది వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓవెల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరొక క్లాస్లో కాన్సనెంట్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ టాపిక్ నేర్చుకోబోతున్నాం. ఇది యాక్చువల్గా పార్ట్ 2. పార్ట్ 1 అనేటువంటి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, అది వావెల్స్ గురించి. సో ఇవి కాన్సనెంట్ సౌండ్స్. సౌండ్స్ తెలియకుండా ఇంగ్లీష్లో వర్డ్స్ని కరెక్ట్గా పలుకుతున్నాం అని మనం అనుకుంటే మనం తప్పు చేసినట్టే లెక్క. మనకు సౌండ్స్ తెలీదు, బట్ ఇంగ్లీష్లో పదాలను మటుకు ఎలాగంటే అలా పలుకుతూ ఉంటాం. బట్ వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి? సౌండ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి అటువంటి సౌండ్స్ గురించి మనం తెలుసుకోవాలి కదా. సో వావెల్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మన టర్న్ కాన్సనెంట్స్ గురించి. మరి ఈరోజు క్లాస్లో మనము కాన్సనెంట్స్ ఎన్ని, వాటి యొక్క సౌండ్స్ ఎలా ఉంటాయి, ఎగ్జాంపుల్స్, ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్, మ్యానర్ ఆఫ్ ఆర్టికులేషన్, నెక్స్ట్ వాయిస్లెస్ వాయిస్డ్ సౌండ్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని క్లియర్గా మన క్లాసులో తెలుసుకుందాం. మరి కాన్సనెంట్స్ ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్? ఇంగ్లీష్లో కాన్సనెంట్స్ 24 ఉంటాయి. టోటల్ సౌండ్స్ ఎన్నండి? 44. 20 వావెల్స్, వాటి గురించి ఆల్రెడీ వీడియో ఉంది. ఈ 24 కాన్సనెంట్స్ ఇక్కడ నేను రాశాను. వాటిని ఎట్లా మనం ప్రొనౌన్స్ చేయాలి, వాటికి సంబంధించి ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాను. ఫొనెటిక్ ఫామ్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ని తీసుకున్నాను. మీరు దాన్ని చూసి ఆ వర్డ్ ఏంటో గెస్ చేయండి, నేను కూడా చెప్తాను. సరే, ఫస్ట్ ఇదేంటండి? ప. ఏంటి? ప. ఇక్కడ చూడండి, వర్డ్ ఏంటండి? ప ఎట్ పెట్. ఏంటిదండి వర్డ్? పెట్. నెక్స్ట్ సెకండ్ ఇది చూడండి, ఇదేంటి? బ. బ బ ఎట్ బెట్, అంతే కదండి. నెక్స్ట్ ట. ట ఈ మ్ టిమ్. ఏంటండి వర్డ్? టిమ్. నెక్స్ట్ డ. డ. డ ఈ మ్ డిమ్. ఈ వర్డ్ ఏంటి? డిమ్. నెక్స్ట్ ఇది చూడండి, క. క. బ ఆ క బ్యాక్. మీరు గెస్ చేయండి, ఆ వర్డ్ని ఆలోచించండి. నెక్స్ట్ ఇది చూడండి, గ. ఏంటండి సౌండ్? గ. గ ఐ మ్ గెయిమ్. మీరు ఒకసారి వావెల్స్ వీడియో కూడా నాకు చూడండి, అక్కడ మీకు ఆ సౌండ్స్ కూడా మీకు తెలిస్తే, ఇవి అవి రెండు తెలిస్తే వర్డ్స్ని ఎలా రాయాలో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వర్డ్ చూద్దాం.
అలా ఉంటుంది దీని ప్రొనౌన్సియేషన్. చూడండి క్యాచ్ ఏంటండి ఈ వర్డ్ క్యాచ్. నెక్స్ట్ ఈ వర్డ్ చూద్దాం, ఇది ఒత్తున్నట్టు ఊహించుకోండి. ఎగ్జాంపుల్ చూడండి, లార్జ్. ఇక్కడ ఆర్ను మనం యాక్చువల్గా ప్రొనౌన్స్ చేయం, లార్జ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి రండి, ఏంటండి ఫైన్. ఏంటండి వర్డ్ ఫైన్. నెక్స్ట్ సేవింగ్ అండి. నెక్స్ట్ ఇది జాగ్రత్తగా చూడండి, తాలాగా పలుకుద్ది, థిన్. నెక్స్ట్ ఇది చూడండి, దా సౌండ్ అనేటువంటిది వచ్చిందండి, ఇది దెన్. సీల్. ఏంటంటే ఈ వర్డ్ సీల్. ఇది జూ. ఇది ఊ సౌండ్, జూ. ఇది చూడండి, ఇక్కడ రాస్తున్నాను తెలుగులో మీకు క్లియర్గా అర్థం కావడం కోసం. రష్. నెక్స్ట్ అది ఇదేమో ఇది ఇది కూడా సేమ్ ఒకేలాగా ఉంటుంది, బట్ మనం ఇక్కడ యూజ్ చేసేటువంటి విధానం వేరు. అంటే వాటిని పలకడానికి వాడేటువంటి ఈ ఆర్టికులేటర్స్ అనేటువంటి వేరుగా ఉంటాయి. సో చూడండి ఇక్కడ విజన్. ఓకే, నెక్స్ట్ ఏంటండి సమ్. ఇది ఇది ఐ అండి, ఫైన్. నెక్స్ట్ ఇంగ్. సింగ్. హీల్. ఇది లాస్ట్ సౌండ్, లవ్. రన్. వా. ఇక్కడ లిప్స్ అనేటువంటి క్లోజ్ చేయాలన్నమాట, వా. ఇదేమో మామూలు వా, ఇది వా. లాస్ట్ ఇది యా. సో ఇలా మనము ఈ 24 కాన్సోనెంట్స్ ని పలకాలి. వాటిని గుర్తించేటువంటి విధానం ఇది. వొవెల్స్ కాన్సోనెంట్స్ రెండు మీరు తెలుసుకుంటే వర్డ్స్ యొక్క ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ మీకు తెలిసింది. అప్పుడు మాత్రమే మనం కరెక్ట్ గా పలుకుతున్నాం అనేటువంటిది గుర్తించండి. నెక్స్ట్ చూద్దాం, ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్. ఆర్టికులేటర్స్ అంటే ఓరల్ ట్రాక్ లో ఉండేటువంటి కొన్ని ఆర్గాన్స్ సౌండ్ పుట్టడానికి కారణమవుతూ ఉంటాయి. అవి 2 టైప్స్ గా ఉంటాయి. ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్, మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ అనేటువంటిది ఉంటుంది. సో ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ అనేటువంటిది ఇది యాక్చువల్గా మనం ప్రొనౌన్స్ చేయడానికి ఇంత డెప్త్గా అవసరం లేదు. బట్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, ముఖ్యంగా స్టూడెంట్స్, మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్లో వేటి కిందకి ఏ వస్తాయి అనేటువంటి మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ కింద ఫస్ట్ బైలేబియల్స్ కింద ప, బ, మ,
వా ఈ సౌండ్స్ అనేటువంటివి వస్తాయి. గుర్తుంచుకోండి, ఈ 4 సౌండ్స్ బైలేబియల్స్ కిందకి వస్తాయి. అంటే వీటిని మనం లిప్స్ తోటి మనము పలుకుతామన్నమాట, ప బ అలా. నెక్స్ట్ లేబియోడెంటల్ కిందకి ఫు వు అనేటువంటి సౌండ్స్ వస్తాయి లేబియోడెంటల్ కింద. వీటిని నోట్ చేసుకొని ఖచ్చితంగా ప్రిపేర్ కండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా టెట్, డిఎస్సి వీటి మీద ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ నాలెడ్జ్ మీకు కావాలి. నెక్స్ట్ డెంటల్ అండి, డెంటల్కి 2 ఉంటాయి, సో 2 సౌండ్స్ అనేటువంటి వస్తాయి. మనము వీటిని పలకడానికి మీకు ఇబ్బంది అవుతే దాన్ని త ద అనేటువంటిది గుర్తుంచుకోండి, అలానే వాటిని మనం ప్రొనౌన్స్ చేస్తాం. నెక్స్ట్ అల్వియోలర్ అండి, అల్వియోలర్ కిందకు వచ్చేటువంటిది ట డ స్ ల్ న్ జ్. సో ఇవి అల్వియోలర్ అన్నమాట. ఈ 6 అల్వియోలర్ కిందకి వస్తాయి. నెక్స్ట్ పోస్ట్ అల్వియోలర్ కి ఆర్ ర్ సౌండ్ తీసుకుంటాం. నెక్స్ట్ పాలటో అల్వియోలర్ కి మనము తీసుకుంటాం. నెక్స్ట్ తీసుకుంటాం, తీసుకుంటాం. ఓకేనా, ఈ 4ని మనం పాలటో అల్వియోలర్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ ప్యాలెటల్ కింద మనం యా సౌండ్ ని తీసుకుంటాం. నెక్స్ట్ వీలార్ కిందకి వచ్చేసి క్ గ న్. ఓకేనా, నెక్స్ట్ గ్లోటల్ ఇక్కడ ఉంటుంది, ఈ లోపల నుంచి వస్తుంది అనమాట ఈ సౌండ్ హ. చూడండి మీరు, హా సౌండ్ ఎలా వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చినట్టు ఉంటుంది. సో గ్లోటల్ కింద హెచ్ అంటే హా సౌండ్ ని మనం తీసుకుంటాం. ఇవి ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్, ఏ ప్లేస్లలో సౌండ్స్ అనేటువంటి పుడతాయి అనేటువంటిది వీటి నుంచి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ అనేటువంటిది ఉంది, మేనర్. సో వీటిని యాక్చువల్గా సపరేట్గా నేను రాయకుండా ఇక్కడ రాస్తాను, అందుకోసమే ఇట్లా బాక్స్ లాగా నేను గీసాను. సో మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ కూడా మనకు తెలియాలి. సో మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ కింద చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ సౌండ్స్, ఇది ప బ ట డ క గ, వీటిని మనము ప్లాజివ్స్ అంటాం. ప్లాజివ్స్ ఏంటంటే, ఈ ప్లాజివ్స్ యాక్చువల్ లోపల సౌండ్ బంధించి సడన్ గా రిలీజ్ చేస్తే వచ్చేటువంటి సౌండ్స్ అన్నమాట ఇవి. చూడండి, సడన్ గా ఒక్కసారి రిలీజ్ చేస్తే సౌండ్ అనేటువంటిది బయటకు వచ్చింది అనమాట. సో వీటిని మనము ప్లాజివ్స్ అంటాం. ఏమంటాం? ప్లాజివ్స్. నెక్స్ట్ ఆ 2 ఉన్నాయి చూసారా, వీటిని మనము ఆఫ్రికేట్స్ అంటాం. ఆఫ్రికేట్స్ ఏంటండి? ఆఫ్రికేట్స్. ఆ సౌండ్స్ ఏంటి? ఆఫ్రికేట్స్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ఫ్రికేటివ్స్. వీటిని మనం ఫ్రికేటివ్స్ అంటాం. ఫ్ వ్ థ ద స జ్ ష్ జ్. నెక్స్ట్ ఫ్రికేటివ్స్ ఇంకా 2 కూడా ఉన్నాయండి, ఇది కూడా ఫ్రికేటివ్ అండి. ఏంటంటే ఫ్రికేటివ్స్ అర్థము, లోపల సౌండ్ బంధించుకొని కొంచెం రిలీజ్ చేస్తూ ఉంటాం, లైట్గా రిలీజ్ చేస్తూ ఉంటాం అనమాట ఫ్రికేటివ్ని. చూడండి, లోపల పెట్టుకొని కొంచెం ఆ హోల్ ద్వారా రిలీజ్ చేస్తూ ఉంటాం ఫ్రికేటివ్స్ని. సో ఇది ఫ్రికేటివే, రి కూడా ఫ్రికేటివే. ఓకే, నెక్స్ట్ ఈ 3టిని మనము ముక్కుతోటి పలుకుతాం అన్నమాట. సో వీటిని నాజల్స్ అంటాం, నాజల్స్. నెక్స్ట్ వీటిని సెమీ ఓవెల్స్ అంటాం. సెమీ ఓవెల్స్ అనమాట. ఇవి కాన్సోనెంట్స్ ఉన్నప్పటికీ ఓడి యొక్క సౌండ్ ప్రొనౌన్స్ చేసేటప్పుడు వీటిని యూజ్ చేస్తే ఇవి ఓవెల్స్ తోటి కలిసిపోతూ ఉంటాయి, అందుకే వీటిని మనం సెమీ ఓవెల్స్ అంటాం. నెక్స్ట్ ఇది లేటరల్ అంటాం, లేటరల్. ఓకేనా. సో ఇప్పుడు నేను చెప్పినవి మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ అండి. ఇవేమో ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్, వీటిని మనం మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ అంటాము. మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ కింద ప్లాజివ్స్ అనేటువంటి చెప్పాను, ఆఫ్రికేట్స్ చెప్పాను, ఫ్రికేటివ్స్ చెప్పాను, నాజల్స్ చెప్పాను, లేటరల్ చెప్పాను, సెమీ వావెల్స్ అనేటువంటి చెప్పా. దేని కిందకి ఏ సౌండ్స్ వస్తాయి అనేటువంటిది క్లియర్గా గుర్తుంచుకోవాలి, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఖచ్చితంగా అడుగుతాడు. సో ఇక్కడ ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ కింద ఏమేమి వస్తాయి, బైలేబియల్స్ కింద ఏ వర్డ్స్ వస్తాయి అనేటువంటిది ఇక్కడ అడుగుతాడు, సరే ఏ సౌండ్స్ వస్తాయి అనేటువంటిది అడుగుతాడు. అదేవిధంగా మేనర్ కింద ఏ సౌండ్స్ వస్తాయి అనేటువంటి పర్టికులర్గా అడుగుతుంటాడు. కాబట్టి కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వీటి గురించి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ చిన్న టాపిక్ ఉంది, అది వాయిస్డ్, వాయిస్లెస్. కాన్సనెంట్స్, వాయిస్డ్ కాన్సనెంట్స్ ఉంటాయి, వాయిస్లెస్ కాన్సనెంట్స్ అనేటువంటి ఉంటాయి. ఏంటంటే వాయిస్డ్ అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవుతే వాటిని మనము వాయిస్డ్ కాన్సనెంట్స్ అంటాం. వైబ్రేట్ అవుతాయి, ఇక్కడ వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవుతాయి.
వాయిస్లెస్కి వైబ్రేట్ కావు, అంటే ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అనేటువంటివి అవుతాయి. చూడండి ఇక్కడ నేను రాసినటువంటి ఈ 9 వాయిస్లెస్, గుర్తుంచుకోండి. వీటిని మనము వాయిస్లెస్ కాన్సోనెంట్స్ అంటాం. ఇవి 9 ఉంటాయి. ప చూడండి ఇక్కడ పెట్టుకోండి. ప ప సౌండ్ ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడేమి ఇవి వైబ్రేట్ కావు. ప క ట ట సౌండ్ ఇక్కడ నుంచి రాదు, ఇక్కడ ప్రొడ్యూస్ కాదు, ఇక్కడ వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవ్వవు. వీటిని మనం వాయిస్లెస్ సౌండ్స్ అంటాం. వీటిని మనము వాయిస్డ్ సౌండ్స్ అంటాం. వాయిస్డ్. వీటిని చెప్పేటప్పుడు ఇక్కడ వోకల్ కార్డ్స్ అనేటువంటి వైబ్రేట్ అవుతాయి. బ బ బ చూడండి బ ఇక్కడ వైబ్రేట్ అవుతుంది. బ వీటిలో ఏ చెప్పినా కానీ వైబ్రేట్ అనేటువంటిది అవుతుంది. వీటిని మనము వాయిస్డ్ కాన్సోనెంట్స్ అంటాం. ఈ 15 వాయిస్డ్ కాన్సోనెంట్స్, ఈ 9 వాయిస్లెస్ కాన్సోనెంట్స్. మీరు వాయిస్డ్ కింద ఏముంటాయి, వాయిస్లెస్ కింద ఏముంటాయి అనేటువంటిది కూడా క్లియర్గా గుర్తుంచుకోవాలా. ఇవన్నీ కూడా నేర్చుకుంటేనే మనం ఎగ్జామ్లలో మార్క్స్ అనేటువంటివి సాధించగలం. సో ఇవి ఫ్రెండ్స్ కాన్సోనెంట్స్కి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్. సో మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. ఫ్రెండ్స్, అంటే అన్నానంటారు, చెబితే చెప్పినా అంటారు, కానీ చిన్నప్పటి నుంచి మనం ఇంగ్లీష్ని తప్పుగానే నేర్చుకుంటూ వచ్చాం. మీరు, మీతో పాటు నేను, అందరం కూడా. మనకు చెప్పిన వాళ్ళు అలానే చెప్పారు, మనం అలానే నేర్చుకున్నాం, మనము అలానే చెప్తా ఉన్నాం. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఈరోజు మనం నేర్చుకునేటువంటి ఈ టాపిక్ గురించి మీరు జాగ్రత్తగా చూస్తే ఆ విషయం మీకు అర్థమవుతుంది. అదేంటంటే ఈడీ ఎండింగ్స్ ఉన్నటువంటి వర్బ్స్ని మనం ఎలా పలకాలి. సింపుల్ పాస్ట్లో వాడుతూ ఉంటాం ఈడీ ఎండింగ్స్. రెగ్యులర్ వర్బ్స్కి అయితే V2, V3లలో కూడా మనం కంప్లీట్గా ఈడీ ఎండింగ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. నెక్స్ట్ అడ్జెక్టివ్స్ని, అంటే పార్టిసిపుల్ని అడ్జెక్టివ్గా యూజ్ చేసేటువంటి సిచ్యువేషన్లో అక్కడ కూడా వర్బ్స్కి ఈడీ ఎండింగ్స్ వాడతాం. మరి ఈడీ ఎండింగ్స్ ఉన్నటువంటి వీటిని, అంటే ఈ వర్డ్స్ చివర ఈడీ ఎండింగ్స్ వస్తే వాటిని ఎలా పలకాలి అనేటువంటిదే ఈరోజు మన టాపిక్. మీరు కరెక్ట్గా పలుకుతున్నాను అని అనుకుంటున్నారా, అయితే మీరు పప్పులో కాలేసినట్టే. యాక్చువల్గా ఇక్కడ ఇది 3 పార్ట్స్గా ఉంది. అంటే మనము ఈడీ ఎండింగ్స్ ఉన్నటువంటి వర్బ్స్ని పలికేటువంటి విధానం 3 రకాలుగా ఉంటుంది. మనమేమో ఈడీ ఉంటే డ్ సౌండ్ తోటి వెళ్ళిపోతూ ఉన్నాం, అంతే కదా. లుక్ ఉందండి, లుక్కి ఈడీ ఉంటే లుక్కుడ్ అని అంటానే ఉన్నాం, అది కరెక్ట్ అనుకుంటున్నాం, కానీ కాదు. వాటిని మనం 3 రకాలుగా పలకాల్సినటువంటి సిచ్యువేషన్ అనమాట ఇది. మరి ఇది ఎలా తెలుస్తుంది మనకు అంటే ఇక్కడ కాన్సోనెంట్స్ యొక్క ప్రస్తావన అనేటువంటిది వస్తుంది. కాన్సోనెంట్స్ అనేటువంటివి ఇంగ్లీష్ సౌండ్స్లో ఉంటాయి. కాన్సోనెంట్స్ 24 ఉంటాయండి. సరే, వీటి గురించి డెప్త్ నాలెడ్జ్ అనేటువంటి నేను సపరేట్గా వీడియో చేస్తా. మరి ఈ కాన్సోనెంట్స్లో వాయిస్డ్, వాయిస్లెస్ కాన్సోనెంట్స్ అనేటువంటివి ఉంటాయండి. వాయిస్డ్, వాయిస్లెస్. వాయిస్డ్ కాన్సోనెంట్స్ అంటే ఏంటంటే ఈ వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఆ సౌండ్స్ని మనం చెప్పినప్పుడు. కొన్ని సౌండ్స్ చెప్పినప్పుడు వైబ్రేట్ అవుతుంది, కొన్ని సౌండ్స్ని చెప్పినప్పుడు వైబ్రేట్ అవ్వదు. సో అవి వాయిస్డ్, వాయిస్లెస్. వాటి మీద డిపెండ్ అయ్యి మనం వీటిని పలికే విధానం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలా, మనం డైలీ లైఫ్లో చూసే వర్డ్స్, మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వర్డ్స్, మనం రాసేటువంటి వర్డ్స్ అవన్నీ కూడా సౌండ్స్ తోటి ఉండవు, ఇలా మనం ఆల్ఫాబెట్స్ తోటి ఉంటాయి కదా. సో కాబట్టి మనం సౌండ్స్ తెలుసుకుని వాయిస్డ్, వాయిస్లెస్ తెలుసుకోవడం వల్ల మనకు పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఆ సౌండ్స్ని రిప్రజెంట్ చేసేటువంటి లెటర్స్ అనేటువంటి ఇక్కడ నేను రాశాను. సో మీరు సింపుల్గా ఆ వర్బ్ చివర ఈ లెటర్స్ కనుక ఉంటే ఆటోమేటిక్గా వీటి తర్వాత ఉండేటువంటి ఈడీస్ని పలికే విధానం మీరు ఈజీగా గుర్తుపట్టచ్చు. సో మీకోసం నేను సింప్లిఫై చేశాను అనమాట. మరి ఏంటి, ఎలా పలకాలి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ నేను 3 పార్ట్స్ చేసా దీన్ని. ఈ 3 పార్ట్స్లో ఈ వర్డ్స్, అంటే ఈ వర్బ్స్ చివర వచ్చేటువంటి కాన్సోనెంట్ సౌండ్ను బట్టి మనం ఈడీని పలికే విధానం అనేటువంటిది ఉంటుంది. సరే, ఇక్కడ సౌండ్స్ బదులు నేనేం తీసుకున్నాను, లెటర్స్ అనేటువంటి తీసుకున్నా. ఈ లెటర్స్ ఈ వర్బ్స్ చివర ఉంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను P తీసుకున్నా, K తీసుకున్నా, SH, CH, GH, SS, X, C లెటర్స్ తీసుకున్నా. సౌండ్స్ రిప్రజెంట్ చేసేటువంటి లెటర్స్ని తీసుకున్నా. యాక్చువల్గా అయితే సౌండ్స్ తోటి మనం చెప్పాలి. మీరు సౌండ్స్ తోటి తీసుకున్నా, మళ్ళీ టెక్స్ట్ బుక్లో చూసినా, మీరు మాట్లాడి చూసినా మళ్ళీ లెటర్స్ అనేటువంటివి ఉంటాయి. సో అందుకని వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది గుర్తుంచుకోండి, ఈ లెటర్స్ ఒక వర్బ్ చివర ఉంటే P కానీ, K కానీ, SH కానీ, CH కానీ, GH కానీ, SS కానీ, X కానీ, C ఇవి వర్బ్స్ చివర ఉంటే వీటి తర్వాత ఈడీలు గనక వస్తే, గుర్తుంచుకోండి, వీటి తర్వాత ఈడీలు వస్తే
మనం పలికేటువంటి విధానం ఎలా ఉండాలంటే టా సౌండ్ని మనం పలకాలి. హెల్ప్ ఈడి హెల్ప్డ్ కాదు, హెల్ప్డ్, హెల్ప్డ్ ఎలా పలకాలండి? హెల్ప్డ్. లుక్ ఈడి లుక్డ్ కాదండి, లుక్డ్ ఏమనాలి? లుక్డ్. యాక్చువల్గా ఇవన్నీ కూడా వాయిస్లెస్ సౌండ్స్. వాయిస్లెస్ సౌండ్స్ని రిప్రజెంట్ చేసేటువంటి లెటర్స్ వాయిస్లెస్. వీటిని చెప్పేటప్పుడు మనం ఇక్కడ ఈ వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవ్వవు. చూడండి, ప ప ప ఇక్కడనే ప్రొడ్యూస్ అవుతుంది. ఇవేమి వోకల్ కార్డ్స్ అక్కడ వైబ్రేట్ అనేటువంటివి కావు. సో వాయిస్లెస్ సౌండ్స్తో కూడినటువంటి ఈ లెటర్స్ వీటి చివర ఈడీస్ వస్తే మనం పలికేటువంటి విధానము చివర ట ట సౌండ్ అనేటువంటిది వచ్చింది. లుక్డ్. వాక్ ఈడి కలిపితే వాక్డ్ కాదండి, వాక్డ్. నెక్స్ట్ వాష్ ఎస్హెచ్ అండి, ఈడి కలిపితే వాష్డ్. వాచ్ సిహెచ్ ఉంది కదా, వాచ్ ఈడి వాచ్డ్. లాఫ్ ఈడి కలిపితే లాఫ్డ్. కిస్ ఎస్ఎస్ డబుల్ ఎస్ వచ్చిందండి, ఈడి కలిపితే కిస్డ్, కిస్డ్ కాదు కిస్డ్. ఫిక్స్ ఈడి యాడ్ చేస్తే ఫిక్స్డ్ ఏంటండి, ఫిక్స్డ్. నెక్స్ట్ డాన్స్ డి, ఇక్కడ ఈడి పెట్టాల్సి మళ్ళీ ఆల్రెడీ ఈ ఉంది. సో డాన్స్డ్ ఎలా చెప్పాలండి? డాన్స్డ్. మళ్ళీ చెప్తున్నా, ఈ లెటర్స్ ఒక వర్బ్ చివర ఉంటే వాటి చివర ఈడీస్ వస్తే వాటిని ప్రొనౌన్స్ చేసేటువంటి విధానం ఏంటండి? ట ట సౌండ్ అనేటువంటిది వచ్చింది. ఇక్కడికి రండి. సేమ్ ఒక వర్బ్ చివర ఈ లెటర్స్ వస్తాయి. ఎల్ కానీ, ఎన్ కానీ, ఆర్ కానీ, జీ కానీ, వి కానీ, ఎస్ కానీ, డబ్ల్యూ కానీ, వై కానీ, జెడ్ కానీ ఇవి వస్తే అంటే ఇవి వాయిస్డ్ సౌండ్స్, వాయిస్డ్ కాన్సోనెంట్స్. వీటిని మనం చెప్పేటప్పుడు మన వోకల్ కార్డ్స్ అనేటువంటి వైబ్రేట్ అవుతాయి. ఓకేనా? సో ఇవి గనక వస్తే మనము దాన్ని పలికేటువంటి విధానము డ్. కాల్ ఉందండి, కాల్కు ఈడి ఉంటే ఇది కాల్డ్, కాల్డ్. క్లీన్ అండి, క్లీన్కి ఈడి ఉంటే క్లీన్డ్, క్లీన్డ్. ఆఫర్, ఆఫర్కి ఈడి ఉంటే ఆఫర్డ్, ఆఫర్డ్. డ్యామేజ్కి డి వస్తే అంటే ఇక్కడ ఈ అనేటువంటి ఆల్రెడీ ఉంది కాబట్టి డి యాడ్ చేసా, డ్యామేజ్డ్, డ్యామేజ్డ్. లవ్కు డి యాడ్ చేస్తే లౌడ్, లౌడ్. యూజ్కి డి యాడ్ చేస్తే యూజ్డ్, యూజ్డ్. ఆల్రెడీ ఈ ఉంది కాబట్టి డి యాడ్ చేసా, యూజ్డ్. ఫాలోకి ఈడి యాడ్ చేస్తే ఫాలోడ్, ఫాలోడ్. ఎంజాయ్కి ఈడి యాడ్ చేస్తే ఎంజాయిడ్, ఎంజాయిడ్. అమేజ్కి డి యాడ్ చేస్తే అమేజ్డ్, అమేజ్డ్. గుర్తుంచుకోండి, ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ ఓబ్ చివర వస్తే డా సౌండ్ పలకాలి. నెక్స్ట్ థర్డ్ పార్ట్ చూద్దాం. గుర్తుంచుకోండి, ఏ వర్బ్ చివర అయితే టీ కానీ డి కానీ ఉంటుందో వాటికి చివర ఈడీలు వస్తే దీన్ని పలికేటువంటి విధానము ఇడ్, ఇడ్. చూడండి, వాంట్ ఇడ్, వాంటెడ్, వాంటెడ్ కాదండి ఇది వాంటెడ్. ప్యాట్ ఇడ్, ప్యాటెడ్ ఏమనాలండి? ప్యాటెడ్. హేట్ డి యాడ్ చేస్తే హేటెడ్, హేటెడ్, హేటెడ్ కాదు హేటెడ్. నెక్స్ట్ నీడ్కి ఈడి యాడ్ చేస్తే ఇది నీడెడ్ ఏమనాలండి? నీడెడ్. సో ఈ వాయిస్లెస్ సౌండ్స్కి, ఈ వాయిస్లెస్ సౌండ్స్ రిప్రజెంట్ చేసేటువంటి ఈ లెటర్స్ వచ్చినటువంటి వర్బ్స్కి టా సౌండ్ పలుకుతాం. చివరిన ఈడీస్ని, చివరిన ఈడీస్ వస్తే వాటికి ట అనేటువంటి పలుకుతాం. వాయిస్డ్ సౌండ్స్ రిప్రజెంట్ చేసేటువంటి ఈ లెటర్స్ ఒక వర్బ్ చివరి వస్తే మనం డా సౌండ్ పలుకుతాం. టీ డి ఈ రెండు సపరేట్ రూల్ అనమాట. ఇది ఈ రెండు ఒక వర్బ్ చివరి వస్తే పక్కన ఈడి వస్తే వాటిని మనం ఇడ్ అనేటువంటి సౌండ్స్తో పలుకుతాం. సో ఇదనమాట ఈడి ఎండింగ్స్ ఉండేటువంటి వర్డ్స్ని మనం పలికేటువంటి విధానం. సో మరొకసారి మరొక క్లాస్లో మరొక సబ్జెక్ట్ తోటి కలుస్తున్నాం. అప్పటి వరకు బాయ్ బాయ్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నంతసేపు మీరు సైలెంట్గా ఉండాలి, గప్చుప్. ఎందుకంటే మనం తెలుసుకోబోయేది, మాట్లాడుకోబోయేది సైలెంట్ లెటర్స్ గురించి. సైలెంట్గా దొంగతనంగా కొన్ని లెటర్స్ అనేటువంటి కొన్ని వర్డ్స్లో వచ్చి దాక్కుంటాయి. మనకు కనపడుతుంటాయి కానీ ఉలకవు, పలకవు. మనం ఏమనుకుంటామంటే మనం పిలిచినా పలకట్లేదు కాబట్టి వీటిని ఎందుకు పిలవాలని మనం పిలవం. అంటే వీటిని మనం ప్రొనౌన్స్ చేయం. ఇవి వర్డ్లో పార్ట్ అండ్ పార్సల్గా ఉంటాయి, బట్ వీటిని మనం పలకం. అటువంటి లెటర్స్ని మనము సైలెంట్ లెటర్స్ అంటాం.
ఇట్లాంటి సైలెంట్ లెటర్స్ని మనం రెగ్యులర్గా వర్డ్స్లలో చూస్తూ ఉంటాం. అయితే వీటి యొక్క రూల్స్ అనేటువంటివి మనకు తెలియదు. అందుకోసమే నేను ఒక 10 రూల్స్ అనేటువంటివి తీసుకొచ్చా సైలెంట్ లెటర్స్ గురించి. ఏ లెటర్స్ ఏ వర్డ్స్లో ఏ రూల్ ఫాలో అవుతూ సైలెంట్గా ఉంటాయనేటువంటి నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా వీటిని నోట్ చేసుకోండి. ఇవి వచ్చినప్పుడు మీరు కూడా వాటిని పిలవద్దండి, ఎందుకంటే అవి పలకవు. మనం కూడా వాటిని పిలవకూడదు. ఓకేనా? సో ఫస్ట్ రూల్ చూడండి, బి ఆఫ్టర్ ఎం. గుర్తుంచుకోండి, బి ఆఫ్టర్ ఎం బిఫోర్ టీ. ఎం తర్వాత వచ్చేటువంటి బిని మనం పలకము, టీకి ముందు వచ్చేటువంటి బిని కూడా పలకం. వాటిని అలా ఉంచేస్తాం సైలెంట్గా. ఎగ్జాంపుల్ చూడండి, బాంబ్, బాంబ్, బాంబ్ కాదు బాంబ్. ల్యామ్, ల్యామ్. డౌట్, డౌట్. చూడండి ఇక్కడ అన్నీ కూడా ఎం తర్వాత వచ్చాయి. ఫస్ట్ రూల్ ఏంటంటే ఎం తర్వాత వచ్చేటువంటి బిని పలకూడదు, టీకి ముందు వచ్చే బిని కూడా పలకూడదు. ఇక్కడ టీకి ముందు బి ఉందండి కాబట్టి బిని మనం ప్రొనౌన్స్ చేయం. డౌట్, సటిల్, సటిల్, డెట్, డెట్. సో గుర్తుంచుకోండి, ఫస్ట్ రూల్ ఎం తర్వాత వచ్చే బి, టీకి ముందు వచ్చేటువంటి బిని మనము ప్రొనౌన్స్ చేయము. నెక్స్ట్ సెకండ్ రూల్, సి బిఫోర్ జెడ్. జెడ్కు ముందు వచ్చేటువంటి సి అండి అండ్ కే. అంటే కేకు ముందు కానీ జెడ్కు ముందు కానీ సి అనేటువంటిది ఉంటే దాన్ని మనము ప్రొనౌన్స్ చేయము. ఎగ్జాంపుల్ చూడండి, ప్లక్, ప్లక్. సి యొక్క సౌండ్ అనేటువంటి లేదు, ఇది లేకున్నా కానీ ఇది ప్రొనౌన్స్ అవుతుంది, సేమ్ అలానే ఉంటుంది, ప్లక్. నెక్స్ట్ బ్లాక్, బ్లాక్. సో కేకు ముందు జెడ్కు ముందు వచ్చేటువంటి సిని మనము ప్రొనౌన్స్ చేయం. నెక్స్ట్ థర్డ్ది, డి బిఫోర్ ఎన్ అండ్ జి. డి లెటర్ని మనం పలకూడదు. ఎప్పుడు పలకూడదా అంటే ఎన్కు ముందు జీకి ముందు ఉండేటువంటి డిని మనం ప్రొనౌన్స్ చేయొద్దు, వాటిని అట్లా వదిలేసేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, చాలా మంది చేసేటువంటి తప్పు, దీన్ని వెడ్నెస్డే అంటారు, ఎందుకంటే డి ఉంది కాబట్టి డా సౌండ్ పలకాలేమో అని చెప్పేసి వెడ్నెస్డే అని చెప్తారు. కానీ ఇది రాంగ్, ఇది వెన్స్డే. ఇక్కడ డిని పలకూడదు. ఎందుకు పలకూడదా అంటే ఎన్ ముందు వచ్చింది కాబట్టి. నెక్స్ట్ ఈ వర్డ్ చూడండి, ఇక్కడ కూడా డీని మనం పలకొద్దు, ఎందుకంటే జీ ముందు వచ్చింది కాబట్టి దీన్ని మనం క్యాచ్ అంటాం. ఏమంటాం? క్యాచ్. నెక్స్ట్ ఫోర్త్ రూల్, ఈ అట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్. ఏ వర్డ్ చివరైనా సరే ఈ ఉంటే ఈని పలకమండి, ఈయన అట్లా వదిలేస్తాం. చోటపై కూర్చుంటే అది అలిగిపోయి మనం ఎవడు పిలుస్తాడండి, ఎవడు పిలవాడు. సో అలానే వదిలేసేయండి. మొబైల్ అనొచ్చు లేదా మొబైల్ అనొచ్చు, ఏదన్నా కానీ ఎల్ తోటి ఆగిపోయిద్ది, ఈని మనం ప్రొనౌన్స్ చేయం. మొబైల్, మొబైల్ ఏదైనా. ఈ సైలెంట్. ఏబుల్, ఏబుల్ ఈ సైలెంట్. కేబుల్ ఈ సైలెంట్. హోమ్ ఎంతో అయిపోద్ది, ఈ అనేటువంటిది పలకం, హోమ్. సో చివరిన ఏ వర్డ్ చివరైతే ఈ ఉండదు దాన్ని మనం ప్రొనౌన్స్ చేయం. నెక్స్ట్ ఈ బిఫోర్ డి ఇన్ ద పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్, సింపుల్ పాస్ట్ అంటే పాస్ట్ వర్బ్స్లలో, పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్స్లలో మనము డీకి ముందు ఉండేటువంటి ఈని మనము ప్రొనౌన్స్ చేయము. ఎగ్జాంపుల్ చూడండి, కుక్డ్, కుక్డ్ ఈ అనేటువంటి పలకం. నెక్స్ట్ చైన్డ్, చైన్డ్ ఈ లేకున్నా కూడా అట్లే సౌండ్ అనేటువంటిది వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ మెయిల్డ్, మెయిల్డ్. కాల్డ్, కాల్డ్. ఈ సిచ్యువేషన్స్ అన్నిట్లో కూడా ఈ అనేటువంటిది రిమైన్స్ సైలెంట్. నెక్స్ట్ జీ బిఫోర్ ఎం అండ్ ఎన్. జీ లెటర్ ఎంకి ముందు వచ్చినా ఎన్కు ముందు వచ్చినా వాటిని మనం ప్రొనౌన్స్ చేయము. ఎగ్జాంపుల్ చూడండి, సైన్, సైన్. ఇక్కడ జీని మనం ఏమీ పలకం, అలానే వదిలేస్తాం. రెయిన్, రెయిన్. జీని పలుకుతున్నామా? లేదు. డయాఫ్రమ్, డయాఫ్రమ్. జీని మనం పలకట్లేదు. సో ఎం ముందు వచ్చినా ఎన్ ముందు వచ్చినా జీ వస్తే మనం పలకనే పలకము. నెక్స్ట్ అండి, హెచ్ బిఫోర్ ఓ. ఓ ముందు హెచ్ కనుకుంటే కొన్ని వర్డ్స్లో మనం ప్రొనౌన్స్ చేయము, కొన్నిటికైతే చేస్తాం. ఎక్సెప్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఒకసారి చూడండి, అవర్. ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఓ ముందు హెచ్ ఉంది, ఇక్కడ హెచ్ అనేటువంటిది సైలెంట్ లెటర్. ఆనెస్ట్, హానెస్ట్ కాదు, ఆనెస్ట్, ఆనెస్ట్. ఇక్కడ ఓ ముందు హెచ్ని మనం ప్రొనౌన్స్ చేయం. మరి ఎక్సెప్షన్స్ చూడండి, కొన్నిటికి మనం చెప్తాం, పలుకుతాం. హోప్, ఇది ఓప్ కాదు, ఇక్కడ హెచ్ని మనం పలకాలి. హోటల్, హోటల్. ఇక్కడ మనం హెచ్ని ప్రొనౌన్స్ చేయాలండి, హోటల్ కాదు, హోటల్. నెక్స్ట్ హోస్ట్, హోస్ట్. ఇక్కడ మనం హెచ్ని పలకాలి, అంటే కొన్నిటికి పలుకుతాం, కొన్నిటికి పలకం. ఓకేనా? గుర్తుంచుకోండి. నెక్స్ట్ కే బిఫోర్ ఎన్. కే బిఫోర్ ఎన్. ఎన్కు ముందున్నటువంటి కేని మనం పలకం. చూడండి, నో, నో తెలుసు అనేటువంటి అర్థము. కెనో అనేటువంటి చెప్పకూడదు, కే సైలెంట్. న్యూ,
న్యూ, ఇక్కడ కేస్ సైలెంట్. నైట్, నైట్. ఈ నైట్ మీనింగ్ ఏంటంటే వారియర్, యోధుడు అనేటువంటి మీనింగ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ సైలెంట్ డబ్ల్యూ బిఫోర్ ఆర్. ఆర్కు ముందున్నటువంటి డబ్ల్యూని మనము సైలెంట్గా ఉంచుతాం, ఎట్లాంటి ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది ఉండదు దానికి. ఎగ్జాంపుల్ చూడండి, రైట్, ఇది రైట్ కాదండి, రైట్, డబ్ల్యూ సైలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ రాంగ్, రాంగ్, ఆర్ తోటి పలుకుతాం, డబ్ల్యూ తోటి మనం ఏం పలకం. నెక్స్ట్ ర్యాప్, ర్యాప్, సో డబ్ల్యూ సైలెంట్ హియర్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూడండి, సైలెంట్ ఎల్. ఎల్ని మనం సైలెంట్గా ఉంచుతాం ఇన్ సర్టెన్ వర్డ్స్, కొన్ని వర్డ్స్లలో ఎల్ని సైలెంట్గా ఉంచుతాం. ఏంటి ఆ రూల్ అంటే, యూజువల్లీ ఆఫ్టర్ ఓవెల్స్, మనం మోస్ట్లీ ఓవెల్స్ తర్వాత, అంటే ఇంగ్లీష్ లెటర్స్లో ఉన్నటువంటి ఓవెల్స్ AEIOU, వాటి తర్వాత ఎల్ వస్తే అది సైలెంట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, కాఫ్, కాఫ్, ఇక్కడ ఎల్ అనేటువంటిది సైలెంట్ అండి. ఎందుకని, ఓవెల్ తర్వాత వచ్చింది ఏ కదా, సో కాఫ్, ఎల్ పలకం. హాఫ్, హాఫ్, ఇక్కడ కూడా ఏ తర్వాత వచ్చింది కాబట్టి, ఓవెల్ తర్వాత వచ్చింది కాబట్టి మనం దాన్ని సైలెంట్గా ఉంచుతాం. పామ్, పామ్, సో ఇక్కడ కూడా అగైన్ ఏ అనేటువంటిది వచ్చింది ఎల్కు ముందు కాబట్టి ఈ సిచ్యువేషన్లో మనము ఎల్ని సైలెంట్గా ఉంచుతాం. సో ఇవ్వండి మోస్ట్లీ మనం తెలుసుకోవాల్సినటువంటి సైలెంట్ లెటర్ రూల్స్. మరి ఈ రూల్స్ అంటే మీరు తెలుసుకున్నారు కదా, ఈ రూల్స్ని మీరు ఫాలో అవ్వండి. ఎప్పుడైనా మీరు చెప్పేటువంటి వర్డ్స్లో ఈ రూల్స్ కనుక ఉంటే అక్కడ ఆ లెటర్స్ని సైలెంట్గా ఉంచండి. సో ఫ్రెండ్స్, ఇది మన ఈ రోజు యొక్క వీడియో. మరి మరొకసారి మరొక వీడియోలో మరొక క్లాస్లో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. వ్యూవర్స్, మీరు ఇప్పటి వరకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి చూశారు, తర్వాత వావెల్స్, కాన్సనెంట్స్ గురించి క్లియర్గా నేర్చుకున్నారు. నెక్స్ట్ ఈడి ఎండింగ్స్ ఉన్నటువంటి ఓప్స్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. నెక్స్ట్ మనకు సైలెంట్ లెటర్స్ యొక్క రూల్స్ అన్నీ కూడా క్లియర్గా తెలుసుకున్నారు. నెక్స్ట్ ఈ చాప్టర్కి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే సిలబుల్స్ అనేటువంటిది ఉంది, తర్వాత స్ట్రెస్ ఉందండి, స్ట్రెస్లో వర్డ్ స్ట్రెస్, నెక్స్ట్ సెంటెన్స్ స్ట్రెస్ ఉంది, నెక్స్ట్ ఇంటోనేషన్ ఉంది. సో వీటి గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకుంటే ఈ యూనిట్కి సంబంధించినటువంటి కంప్లీట్ నాలెడ్జ్ మీకు వచ్చినట్టు లెక్క. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మరి సిలబల్స్ నుంచి స్టార్ట్ చేసి మనం మిగతా ఆ కాన్సెప్ట్లు అనేటువంటివి క్లియర్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ మనము సిలబుల్స్ అనేటువంటివి చూద్దామండి. ఓకే, సిలబుల్స్ చూడండి, 1 by 1 పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు వివరిస్తూ ఉంటాను. మీరు జాగ్రత్తగా దాని గురించినటువంటి నాలెడ్జ్ని గెయిన్ చేయండి. దేర్ కెన్ బి మోర్ లెటర్స్ ఫర్ వన్ సౌండ్. యాక్చువల్గా ఒక సౌండ్కి ఒక లెటరే ఉంటుంది అనేటువంటి రూల్ ఏం లేదండి. ఒక్కొక్కసారి ఒక సౌండ్కి చాలా లెటర్స్ కూడా ఉండొచ్చు. ద బేసిక్ యూనిట్ ఆఫ్ స్పీచ్ ఈజ్ సిలబుల్. గుర్తుంచుకోండి, స్పీచ్లో బేసిక్ యూనిట్ వచ్చేసి సిలబుల్ అండి. సో స్పీచ్కి వచ్చేటప్పటికల్లా బేసిక్ యూనిట్ అంటే ఏం గుర్తుంచుకోవాలి మనం, సిలబుల్ అనేటువంటి మాట గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఇట్ ఈస్ సెడ్ టు బి ఏ కన్వీనియంట్ బ్రెత్ గ్రూప్ విత్ ఇన్ ద వర్డ్. వర్డ్లో ఇది ఒక కన్వీనియంట్ బ్రెత్ గ్రూప్ అనమాట. అంటే జస్ట్ ఒక చిన్న పాస్ తీసుకోవడానికి లేదా దాన్ని కన్వీనియంట్గా డివైడ్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నటువంటి ఒక కన్వీనియంట్ బ్రెత్ గ్రూప్ని మనము సిలబుల్ అంటాం. సో వర్డ్లో కన్వీనియంట్ బ్రెత్ గ్రూప్ ఏంటండి, సిలబుల్. నెక్స్ట్, ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ కాన్సోనెంట్స్ అండ్ ఓవెల్స్. ఈ సిలబుల్స్ అనేటువంటివి ఓవెల్స్, కాన్సోనెంట్స్ కలిసి అనేటువంటివి ఏర్పడతాయి. అయితే దీంట్లో ఖచ్చితంగా వావెల్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది సిలబుల్లో. సో కాన్సోనెంట్స్ అనేటువంటివి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ మోస్ట్లీ ఉంటాయి దాదాపు. సో ఓవెల్ కంపల్సరీ, సో మే హ్యావ్ ఏ కాన్సోనెంట్. ఓకే, నెక్స్ట్ సిలబిఫికేషన్, అంటే సిలబుల్స్గా డివిజన్ చేశాక మీరు వాటిని ఎట్లా సార్ మేము సపరేట్ చేస్తామంటే హైఫన్ అనేటువంటిది యూజ్ చేస్తాం. ఇదండి సింబల్. సో సిలబిఫికేషన్ అనేటువంటిది హైఫన్ చేత మార్క్ అనేటువంటి చేయబడుతుంది. సిలబుల్ డివిజన్ కెన్ బి మార్క్డ్ కరెక్ట్లీ ఓన్లీ బై ట్రాన్స్క్రైబింగ్ ద వర్డ్ ఫొనెటికల్లీ. ఈ విషయం మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మనం సిలబుల్ డివిజన్ అనేటువంటిది ప్రాపర్గా చేయాలంటే లెటర్స్ కాదండి ఇంపార్టెంట్, మనకు ఫొనెటికల్గా అంటే వాటి యొక్క సౌండ్స్ని బట్టి మనం రాసేటువంటి ఆ సింబల్స్, ఆ ఫొనెటికల్ సింబల్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. మీరు ఫొనెటిక్స్లో రాస్తే అంటే వావెల్స్, కాన్సోనెంట్స్, సౌండ్స్ ఆధారంగా ఆ వర్డ్ని రాస్తే అప్పుడు మీరు క్లియర్గా దాని యొక్క సిలబిఫికేషన్ చేయడానికి ఉంటుంది. జనరల్గా మనం ఏం ఆలోచిస్తుంటామంటే ఆ వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ని సపరేట్ చేసి సిలబుల్స్గా మార్చేస్తుంటాం, కానీ అది తప్పు. ఆ వర్డ్ని ఫొనెటికల్గా అంటే ఫొనెటిక్స్లో రాసిన తర్వాత మాత్రమే అది ప్రాపర్ సిలబిఫికేషన్కి అర్హత కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, బ్యూటిఫుల్ ఉంది, దీన్ని మనం సిలబిఫికేషన్ చేస్తే బ్ యు, యా సౌండ్ అది, ఇది ఉ, బ్యూటిఫుల్. సో ఇక్కడ ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి, 3 సిలబుల్స్ అనేటువంటివి ఉన్నాయి.
సో మీకు యాక్చువల్గా ఇది మీ యొక్క ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఎగ్జామ్లో చాలాసార్లు మనకి ఒక వర్డ్లో ఎన్ని సిలబుల్స్ ఉంటాయి అనేటువంటి మాట ఇస్తూ ఉన్నాడు. సో మోస్ట్లీ అక్కడ టెక్స్ట్ బుక్ గివెన్ ఎగ్జాంపుల్స్ని ఎక్కువ తీసుకుంటూ ఉంటాడు. అవి నేను మీకు చెప్తాను. బట్ మీరు కూడా కొన్ని వర్డ్స్ని ప్రాక్టీస్ అనేటువంటి చేయాలి. ఆ ప్రాక్టీస్ చేయాలంటే ఎలా చేయాలి, అసలు ముందు వర్డ్కి ఫొనెటికల్గా మీరు ఎలా రాస్తారో ప్రాక్టీస్ చేయండి. నేను మీకు చెప్పాను ఏ సౌండ్కి ఏ సింబల్ అనేటువంటిది యూజ్ చేస్తాము. సో ఆ సింబల్స్ వైజ్గా మనము వర్డ్ని సపరేట్ చేశాక అప్పుడు మనము సిలబుల్స్ అనేటువంటి చేయాలి. సో ప్రాక్టీస్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు దీంట్లో మంచిగా నాలెడ్జ్ సంపాదిస్తారు. మనకి ఇంగ్లీష్లో లెటర్స్ 26 ఉంటాయి, బట్ సౌండ్స్ అనేటువంటి 44 ఉంటాయి. సో రెండు ఒకటి కాదు, తెలుసు మీకు ఆ విషయం. ఓకే, ద కాన్సనెంట్ లెటర్స్ W అండ్ Y గుర్తుంచుకోండి. నేను చెప్పాను ఈ రెండింటిని ఏమంటారండి, వీటిని సెమీ వావెల్స్ అంటారు. ఎందుకంటారంటే ఇవి మనము ఓవెల్స్ తర్వాత వీటిని యూజ్ చేస్తే అవి కాన్సనెంట్గా పనిచేయవు, అవి ఓవెల్స్ లాగా మారిపోతాయి. అందుకే వీటిని మనం సెమీ వావెల్స్ అంటాం. ఎప్పుడైతే ఇవి ఓవెల్స్ పక్కన వస్తాయో, మీకు చెప్పాను కదా 20, సో ఆ ఓవెల్స్ పక్కన మీకు వస్తాయో ఆటోమేటిక్గా ఇవి కూడా ఓవెల్ సౌండ్ తోటి కలిసిపోతాయి. ఎగ్జాంపుల్ చూడండి, సై. సో ఓవెల్తో ఇది ఎప్పుడైతే కలిసిందో ఆటోమేటిక్గా దానికి సౌండ్ ఓవెల్ లాగా మారిపోయింది అనమాట. సై, హై, నౌ, ఔ, నౌ, కౌ. సో ఈ W మరియు ఈ Y ఈ రెండు కాన్సోనెంట్సే, బట్ వీటిని సెమీ ఓవెల్స్ అంటాము. ఎప్పుడైతే ఈ ఓవెల్ సౌండ్స్తో కలుస్తాయో ఓవెల్స్ లాగా మారిపోతాయి. సో ఇది మటుకు జాగ్రత్త మీరు గుర్తుంచుకోవాలి. చాలాసార్లు అడిగాడండి సెమీ ఓవెల్స్ ఏంటి అనేటువంటిది. సో ఖచ్చితంగా వీటిని మనం గుర్తుంచుకోవాలి. మరి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. జూన్. జూన్ ఇది సింగిల్ సిలబుల్ అండి, ఎక్కడా కూడా డబల్ లేదు. ఇక్కడ సిలబిఫికేషన్ అనేటువంటి మధ్యలో హైఫన్ తోటి మనం సూచిస్తాం. ఓకే, నెక్స్ట్ ఐ ఒకటే సిలబుల్ ఉంది దీంట్లో. పెన్సిల్, పెన్సిల్ ఇక్కడ 2 సిలబుల్స్ ఉన్నాయండి. నెక్స్ట్ క్యాప్టిన్, క్యాప్టిన్, క్యాప్టిన్ 2 సిలబుల్స్ అనేటువంటివి ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. సో ఇక్కడ 3 సిలబుల్స్ అనేటువంటివి ఉన్నాయి. వీటిని మటుకు పర్టికులర్ గుర్తుంచుకోండి, ఎందుకంటే ఈ టెక్స్ట్ బుక్ గివెన్ ఎగ్జాంపుల్స్ కాబట్టి. సో ఏమో చెప్పలేము, ఇవి రావచ్చు మనకి. నెక్స్ట్ డిక్షనరీ, డిక్షనరీ ఇక్కడ ఎన్ని సిలబుల్స్ ఉన్నాయండి, 4 సిలబుల్స్ అనేటువంటి ఉన్నాయి. అంటే ఈ సిలబిఫికేషన్ మీకు ప్రాపర్గా రావాలంటే ముందు వర్డ్స్ని మనము ఫొనెటిక్ ఫామ్లో రాయడం అనేటువంటి మనకు పక్కాగా రావాలి. తర్వాత మనకు ఆటోమేటిక్గా సిలబుల్స్ మనం డివిజన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామినేషన్, ఎగ్జామినేషన్ ఇక్కడ 5 సిలబుల్స్ అనేటువంటి ఉన్నాయి. ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి సిలబుల్స్ ఏంటండి 5. నెక్స్ట్ కంఫర్టబుల్, కంఫర్టబుల్, కంఫర్టబుల్ 4 సిలబుల్స్ అనేటువంటివి ఉన్నాయి. నెక్స్ట్ చాక్లెట్, దీన్ని పలికే విధానాన్ని బట్టి మీరు ఆటోమేటిక్గా గుర్తించవచ్చు. దీన్ని చాకోలేట్ అని ఏదో వీడియో మీరు చెప్తే తప్పు అవుతుందండి. ఇది చాకోలేట్ కాదు, ఇది చాక్లెట్, చాక్లెట్ ఇక్కడ 2 సిలబుల్స్ అనేటువంటి ఉన్నాయి. జనరల్గా వర్డ్లో లెటర్స్ పెరిగే కొద్దీ సిలబుల్స్ నెంబర్ అనేటువంటి పెరుగుతూ ఉంటాయి, బట్ కొన్ని మటుకు ఎక్సెప్షన్స్ అనేటువంటి ఉన్నాయి వాటికి. ఇక్కడ చాలా ఉన్నాయి లెటర్స్, బట్ సిలబుల్స్ వచ్చేటప్పటికల్లా 2 మాత్రమే ఉన్నాయి. సో ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇది సిలబుల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ స్ట్రెస్ అనేటువంటిది మనం చూద్దాం. ద స్ట్రక్చర్ ఆఫ్ సౌండ్ సిస్టమ్ ఇన్వాల్వ్స్ నాట్ ఓన్లీ ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్ బట్ ఆల్సో స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్. గుర్తుంచుకోండి ఈ విషయం. సౌండ్ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ అనేటువంటిది కేవలము ఓవెల్స్ కాన్సోనెంట్స్ నేర్చుకుని రాస్తే కాదండి, మనము వాటికి ప్రాపర్ స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్ ఇవ్వాలి. అవసరమైన చోట వాటిని మనము స్ట్రెస్ చేసి చెప్పాలి. ఇంటోనేషన్ కూడా ప్రాపర్గా యూజ్ చేయాలి. రైజింగ్ ఇంటోనేషనా, ఫాలింగ్ ఇంటోనేషనా, ఫాలింగ్ రైజింగ్ ఇంటోనేషనా. సో ఇలా మనం చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్స్ రావచ్చు. సో కేవలము ఓవెల్స్ కాన్సోనెంట్స్తో రాసేస్తే అవి అయిపోయినట్టు కాదు లెక్క. ఖచ్చితంగా ప్రాపర్ స్ట్రెస్ ఉంటేనే ఆ వర్డ్స్ని మనము కరెక్ట్గా పలుకుతాం. సో ఈ విషయాలు కూడా మనం గుర్తుంచుకోవాలా. సో ఓవెల్స్ కాన్సోనెంట్స్ మాత్రమే కాదు, స్ట్రక్చర్లో స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్ అనేటువంటిది ఉంటుంది. ఫస్ట్ మనము వర్డ్ స్ట్రెస్ అనేటువంటి చూద్దాం. నెక్స్ట్ సెంటెన్స్ స్ట్రెస్ అనేటువంటి చూస్తాం. దీంట్లో చాలా పాయింట్స్ ఉంటాయండి. వర్డ్ స్ట్రెస్లో అరౌండ్ 14 పాయింట్స్ అనేటువంటి ఉంటాయి. జాగ్రత్తగా విని సో కింద నేను మెన్షన్ చేసినటువంటి ఎగ్జాంపుల్స్ని మీరు గమనిస్తూ ఉండండి. Stress is the extra breath force we put on a particular syllable which makes it prominent in the word. గుర్తుంచుకోండి, స్ట్రెస్ అనేటువంటిది ఎందుకు ఇవ్వాలంటే మనం వర్డ్లో ఒక పర్టికులర్ సిలబుల్కి మనం ఎక్స్ట్రా బ్రెత్ ఫోర్స్ అనేటువంటిది ఇస్తాం. దాన్ని కొంచెం స్ట్రెస్ చేసి చెప్తాం. అది అవసరాన్ని బట్టి మనం అలా చెప్పాలన్నమాట. వర్డ్లో ఆ సిలబుల్ యొక్క ప్రాముఖ్యత దృష్ట్యా మనము అడిషనల్గా ఇచ్చేటువంటి ఆ బ్రెత్ ఫోర్స్ని మనము స్ట్రెస్ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ కింద అండర్లైన్ చేశాడు అంటే ఇక్కడ మనం స్ట్రెస్ అనేటువంటిది ఇవ్వాలి. ఆటమ్,
నెక్స్ట్ ఇక్కడ ఓ కింద ఉందండి అటామిక్, ఫోటోగ్రఫీ. సో ఇక్కడ మనము స్ట్రెస్ అనేటువంటిది ఖచ్చితంగా మెన్షన్ చేసిన చోట ఇవ్వాలి, అప్పుడే కరెక్ట్గా ప్రొనౌన్స్ మనం చేసినట్టు లెక్క. ఇన్ డిక్షనరీ, సో డిక్షనరీలో మనకు క్లియర్గా స్ట్రెస్ అనేటువంటిది ఏ సిలబుల్కి ఇవ్వాలి అనేటువంటిది మెన్షన్ చేస్తాడు. దాని యొక్క సింబల్ ఏంటంటే హైఫన్ అనేటువంటిది ఆ సిలబుల్ పైన పెడతాడండి. సో మనం దానికి స్ట్రెస్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ప్రైమరీ స్ట్రెస్. దీన్ని మనము ప్రైమరీ స్ట్రెస్ అంటాము. నార్మల్లీ ద సెకండ్ సిలబుల్ విచ్ గెట్స్ ఎ లిటిల్ ప్రామినెన్స్. సో ఒక్కొక్కసారి మనం ప్రైమరీ స్ట్రెస్, సెకండరీ స్ట్రెస్ రెండు ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్రైమరీ స్ట్రెస్ కంటే సెకండరీ స్ట్రెస్ అనేటువంటిది ప్రామినెన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. సెకండరీ స్ట్రెస్ యొక్క సింబల్ ఏంటంటే ఇది ఇచ్చేస్తాడు. సో ప్రైమరీ సిలబుల్ అనేటువంటిది, అంటే ప్రైమరీ స్ట్రెస్ అనేటువంటిది ఈ సిలబుల్కి ఏదైతే ప్రైమరీ సిలబుల్ ఉందో దానికి పైన స్ట్రెస్ సింబల్ ఇలా ఇస్తాడు. సెకండరీ సిలబుల్ ఉంటే కింద ఇట్లాంటి సింబల్ అనేటువంటిది ఇస్తాడు. నెక్స్ట్ రూల్స్ అనేటువంటి ఉన్నాయి. ఈ రూల్స్ అనేటువంటి తెలుసుకోండి. వెన్ ఏ వర్డ్ హ్యాస్ 2 syllables, ఒక వర్డ్కి 2 syllables ఉంటే అది నౌన్ అయితే ఫస్ట్ సిలబుల్కి స్ట్రెస్ అనేటువంటిది ఇవ్వాలా, అది వర్బ్ అయితే సెకండ్ సిలబుల్కి స్ట్రెస్ అనేటువంటిది ఇవ్వాలి. అంటే చూడండి, మీరు ఇచ్చేటువంటి స్ట్రెస్ని బట్టి అది ఒక నౌనా అంటే ఒక పేరా లేదా ఒక యాక్షన్గా మారిపోయిద్ది. సో ఇంత డిఫరెన్స్ ఉంది, మనం తెలియకుండా అన్నిటిని ఒకేలాగా పలుకుతూ ఉంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఉంది. ఇక్కడ నౌన్గా మీరు చెప్పాలి అంటే మీరు ఇక్కడ స్ట్రెస్ ఇవ్వాలి, ఆబ్జెక్ట్. ఇక్కడ వర్బ్గా చెప్పాలంటే ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, కన్విక్ట్, ఇంపోర్ట్. అయితే ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి, వీటికి ఏం మారదు. అడ్రస్, ప్రామిస్, కామెంట్, వీటికి ఏం మారవండి. సో ఇక్కడ మటుకు నౌనా వర్బ్ అనేటువంటి గుర్తించాలంటే దాని యొక్క స్ట్రెస్ని బట్టి మాత్రమే మనం గుర్తించగలం. బట్ మనం వాడేస్తూ ఉన్నాం, అది వేరే విషయం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, డైసిలబిక్ వర్డ్స్. అంటే 2 syllables ఉన్నటువంటి వర్డ్స్లో విత్ వీక్ ప్రిఫిక్సెస్ దట్ డు నాట్ ఎఫెక్ట్ ద మీనింగ్. వీక్ ప్రిఫిక్సెస్ అనేటువంటి ఉంటాయండి వాటికి ముందు, ఏతో కానీ బి అరి రి. సో ఇట్లాంటి వర్డ్స్ తోటి, ఇట్లాంటి ప్రిఫిక్స్ తోటి స్టార్ట్ అయ్యేటువంటి వాటికి రూట్ ఫామ్కే మనం స్ట్రెస్ అనేటువంటిది ఇస్తాము. చూడండి, ఇక్కడ ఏతో స్టార్ట్ అయిందండి, దీనికి ఏం లేదు. సో ఇక్కడ మనం స్ట్రెస్ అనేటువంటిది ఇస్తాం. అలౌడ్, అరైజ్, రిక్లైమ్, బిఫోర్, బిలాంగ్, రిటర్న్. సో ఇట్లా మనం ఇట్లాంటి వీక్ ప్రిఫిక్సెస్ ఉన్నటువంటి వాటికి ఆ రూట్ వర్డ్కి మనము స్ట్రెస్ అనేటువంటిది ఇవ్వాలి. ఈ రూట్ వర్డ్ ఇది కదండి, అందుకని ఇక్కడ మనం స్ట్రెస్ అనేటువంటిది ఇస్తాం. నెక్స్ట్ డైసిలబిక్ వర్డ్స్ విత్ ప్రిఫిక్సెస్ డిస్. సో డైసిలబిక్ వర్డ్స్, సో డిస్ అనేటువంటి ఈ వర్డ్ తోటి కనుక స్టార్ట్ అవుతే మనం ఆటోమేటిక్ ఇందా చెప్పినట్టు రూట్కే మనము ఇస్తామన్నమాట. డిస్కలర్, డిస్క్లైమ్. సో ఇలా మనం చెప్తాం. నెక్స్ట్ పాలిసిలబిక్, అంటే మోర్ దాన్ 2 syllables ఉన్నటువంటి వర్డ్స్కి ఎండింగ్ విత్ ఏటీఈ. సో ఆ వర్డ్స్ కనుక చివరి లెటర్స్ ఏటీఈ కానీ, ఐఎస్సి కానీ, ఐజెడ్ఈ కానీ, ఐఎఫ్ఐ కానీ ఉంటే స్ట్రెస్ ఆన్ ద 3rd syllable ఫ్రమ్ ద లాస్ట్ నుంచి 3rd syllableకి మనం స్ట్రెస్ అనేటువంటిది ఇస్తాం. సో ఇది లాస్ట్ నుంచి 3rd syllable ఇదే కాబట్టి ఇక్కడ మనం స్ట్రెస్ ఇస్తున్నాం. సెపరేట్, ఆర్టికులేట్, పసిఫై, రియలైజ్, జస్టిఫై, ఐడెంటిటీ. సో ఇలా పాలిసిలబుల్ వర్డ్స్లో వీటితో ఎండ్ అయ్యేటువంటి ఆ వర్డ్స్కి లాస్ట్ నుంచి 3rd syllableకి మనం స్ట్రెస్ అనేటువంటిది ఇస్తాం. నెక్స్ట్ చూడండి 5th పాయింట్, ఎండింగ్ విత్ టిఐఓఎన్ కనుక ఉండి టిఐఓఎన్తో ఎండ్ అయ్యేటువంటి వర్డ్స్కి లాస్ట్ బట్ 1 syllableకి మనము స్ట్రెస్ అనేటువంటిది ఇవ్వాలి. అప్లికేషన్, ఎగ్జామినేషన్, క్వశ్చన్, సజెషన్. సో ఇలా మనం అనమాట లాస్ట్ బట్ 1 syllableకి ఇస్తాం. వేడిగండి, సో లాస్ట్లో టిఐఓఎన్ ఉంటాయి. నెక్స్ట్ డైసిలబిక్ వర్డ్స్, 2 syllables ఉన్నటువంటి వర్డ్స్లో అవి ఎండింగ్ లెటర్స్ ఏటీ కానీ, ఐఎస్సి కానీ, ఐజెడ్ఈ కానీ, సిటీ కానీ వీటితో ఎండ్ అయితే స్ట్రెస్ అనేటువంటిది 2nd syllableకి మనం ఇస్తాము. నరేట్, డిబేట్, వైబ్రేట్, లొకేట్, రివైజ్, ఎక్సైజ్, ఇంజెక్ట్, ఎనాక్ట్, అట్రాక్ట్, ఇన్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ 7th చూడండి, వర్డ్స్ ఎండ్స్ విత్ ఐటీఐ. వర్డ్స్ ఐటీఐతో ఎండ్ అవుతే ఐటీఐ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సిలబిక్, ద ప్రిసీడింగ్ సిలబుల్ గెట్స్ స్ట్రెస్. ఐటీఐ అనేటువంటిది సిలబుల్ అండి. సో దానికి ముందు ఉన్నటువంటి సిలబుల్కి మనం స్ట్రెస్ అనేటువంటిది ఇస్తాం. అబిలిటీ, నెక్స్ట్ ప్రాబబిలిటీ, యాక్టివిటీ, పాసిబిలిటీ. ఓకేనా, సో ఐటీఐ అనేటువంటి సిలబుల్ అండి, దాని ముందు సిలబుల్కి మనం స్ట్రెస్ అనేటువంటిది ఇస్తాం. నెక్స్ట్ 8th పాయింట్ చూడండి, వర్డ్స్ ఎండింగ్ విత్ ఐసి, ఐసిఏఎల్ఎల్వై,
IAL, IAN వర్డ్స్ వీటితో కనుక ఎండ్ అవుతే స్ట్రెస్ ఆన్ ద ప్రిసీడింగ్ సిలబల్, వీటికి ముందున్నటువంటి సిలబుల్కి స్ట్రెస్ అనేటువంటిది వచ్చింది. ఎలక్ట్రిక్, patriotic, memorial, electrical, chaotic, tutorial, electrically, mechanically, librarian, musician. ఓకేనా? నెక్స్ట్ 9th పాయింట్ చూడండి. వర్డ్స్ ఎండింగ్ విత్ IOUS చేత ఎండ్ అయ్యేటువంటి వర్డ్స్ లేదా EOUS చేత ఎండ్ అయ్యేటువంటి వర్డ్స్కి స్ట్రెస్ ఆన్ ద లాస్ట్ బట్ వన్ సిలబల్, లాస్ట్ నుంచి సెకండ్ సిలబల్ స్ట్రెస్ అనేటువంటిది ఉంటుందండి. యాంగ్జియస్, ఇది లాస్ట్ నుంచి ఇదే సెకండ్ సిలబల్ కాబట్టి యాంగ్జియస్ మనం అలా వలగాలి. నెక్స్ట్ ఇంజూరియస్, నెక్స్ట్ కరేజియస్, పిటియస్, హిడియస్, ఇండస్ట్రియస్. సో అక్కడ మనం కొంచెం స్ట్రెస్ చేసి ఒత్తి పలకాలన్నమాట. నెక్స్ట్ 10th పాయింట్ చూడండి. వర్డ్స్ ఎండింగ్ విత్ GRAPH, గ్రాఫ్, గ్రఫీ, LOGY, లజీ, సో CROCY, CRAT, క్రాట్. సో ఇలా గనక ఎండ్ అవుతే వర్డ్స్ స్ట్రెస్ అనేటువంటిది లాస్ట్ బట్ 2 సిలబుల్స్. ఇక్కడ చూడండి. ఫోటోగ్రఫీ, ఆటోగ్రాఫ్, ఫోనోగ్రాఫ్, ఫోటోగ్రఫీ, ఇక్కడ ఫోటోగ్రాఫ్, ఇది ఫోటోగ్రఫీ, బయోగ్రఫీ, జియోగ్రఫీ, బయాలజీ, జువాలజీ, సైకాలజీ, డెమోక్రాట్, అరిస్టోక్రాట్, ఆటోక్రాట్, ఆటోక్రసీ. సో ఇలా మనం చెప్తాం. సో నేను పలికేటువంటి స్ట్రెస్ మీకు కొంచెం అంటే వాయిస్లో అర్థమవుతుందో లేదో మీరు జాగ్రత్తగా సింబల్ అనేటువంటిది ఉంది కాబట్టి మీరు అక్కడ కొంచెం ఒత్తి పలకడం అనేటువంటిది అలవాటు చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ 11th పాయింట్ చూద్దాం. ద ఫాలోయింగ్ వర్డ్స్ హ్యావ్ స్ట్రెస్ ఆన్ ద సఫిక్స్ ఇట్ సెల్ఫ్. సో వీటితోటి కనుక ఎండ్ అయిపోతే ఆటోమేటిక్గా లాస్ట్ సిలబుల్ అనేటువంటిది స్ట్రెస్ తీసుకుంటుంది. చూడండి ఇక్కడ ER ఉంది కదా, ఇంజనీర్, వాలంటీర్, మార్కెటియర్. ఈ ఉంటే అడ్రస్సీ, పేయీ, ఎంప్లాయీ. నెక్స్ట్ IQUE ఉంటే యూనిక్, ఫిజిక్, ఆబ్లిక్. నెక్స్ట్ AIN ఉంటే అబ్టైన్, ఎంటర్టైన్, అసర్టైన్. ESQE ఉంటే పిక్చరాస్క్, గ్రోటెస్క్, బర్లెస్క్. ITES ఉంటే అర్థరైటిస్, బ్రాంకైటిస్. ET ఉంటే డిలీట్, కంప్లీట్. AIRE ఉంటే మనం క్వశ్చనియర్, మిలియనియర్ అని మనం చెప్తాం. ETT ఉంది అనుకోండి సిగరెట్, క్యాసెట్. AD వచ్చింది అనుకోండి దానికే మనం స్ట్రెస్ ఇస్తాం, లెమనేడ్, పెర్వేడ్. సో ఇలా మనం చెప్తాం. నెక్స్ట్ అదేవిధంగా EVER ఉంది అనుకోండి దీనికే మనం స్ట్రెస్ ఇస్తాం, వెన్ ఎవర్, ఫర్ ఎవర్. ESC ఉంటే చైనీస్, జపనీస్. వీటికే స్ట్రెస్ అనేటువంటిది వచ్చింది. నెక్స్ట్ ESCNT ఉంటే సో అది ఉన్నటువంటి సిలబుల్కే మనము స్ట్రెస్ అనేటువంటిది ఇస్తాం, అడోలెసెంట్. ఓకేనండి? నెక్స్ట్ 12th పాయింట్ చూద్దాం. సో ఇన్ఫెక్షనల్, డెరివేషనల్ సఫిక్సెస్ డు నాట్ అఫెక్ట్ ద స్ట్రెస్ ప్యాటర్న్ ఆఫ్ ద రూట్ వర్డ్. సో ఇట్లాంటి సఫిక్సెస్ అనేటువంటివి ఉంటే సో వాటి యొక్క స్ట్రెస్ ప్యాటర్న్ అనేటువంటిది ఏమీ మారదు. సో ఆటోమేటిక్గా రూట్ వర్డ్కే మనం స్ట్రెస్ అనేటువంటిది ఇచ్చేస్తాం. నెక్స్ట్ 13th పాయింట్ చూడండి. కాంపౌండ్ వర్డ్స్ టేక్ స్ట్రెస్ ఆన్ ద ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్. కాంపౌండ్ వర్డ్స్కి ఫస్ట్ సిలబుల్కే మనం స్ట్రెస్ అనేటువంటిది ఇస్తాం, బ్లాక్ బోర్డ్, డౌన్ స్టేట్స్, టైమ్ టేబుల్, బర్త్డే. అలా మనం చెప్తాం. నెక్స్ట్ 14th పాయింట్ చూడండి. ఎస్సెండింగ్ ఉన్నటువంటి వర్డ్స్కి ఆ వాయిస్డ్ సౌండ్స్కి చివరన ఇజ్ అనేటువంటి సౌండ్ అనేటువంటిది వచ్చిందండి. సో వాటికి మనం స్ట్రెస్ ఇస్తాం, డాగ్స్, రోజెస్. ఓకేనా అండి? సో వీటికి మనం స్ట్రెస్ అనేటువంటిది ఇస్తాం. నెక్స్ట్ సెంటెన్స్ స్ట్రెస్ అనేటువంటిది చూద్దాం. ఎట్ ద వర్డ్ లెవెల్ ది స్పీకర్ హ్యాస్ నో చాయిస్ యాజ్ టు విచ్ సిలబుల్ ఈజ్ టు స్ట్రెస్. వర్డ్ లెవెల్లో మనకు చాయిస్ అనేటువంటిది ఏం లేదండి. అంటే ఎక్కడ స్ట్రెస్ ఇవ్వాలనేటువంటిది మన చాయిస్ కాదు. రూల్ ఎలా ఉంటే అలా ఖచ్చితంగా అక్కడ మనం స్ట్రెస్ ఇవ్వాల్సిందే. ఈ వర్డ్లో ఇక్కడ వద్దు తర్వాత ఇస్తానంటే కాదు. బట్ ఎట్ ద సెంటెన్స్ లెవెల్ ద స్పీకర్ కెన్ చేంజ్ ద స్ట్రెస్ ఆన్ ద వర్డ్స్ టు కన్వే ద డిఫరెన్స్ ఇన్ మీనింగ్. ఇక్కడ సెంటెన్స్ వచ్చేటప్పటికల్లా స్పీకర్కి చాయిస్ అనేటువంటి ఉంది, తన స్ట్రెస్ మార్చగలడు. అంటే డిఫరెంట్ మీనింగ్లో డిఫరెంట్ స్ట్రెస్ అనేటువంటిది ఇవ్వడానికి సెంటెన్సెస్లో మనకు చాయిస్ అనేటువంటిది ఉంది, వర్డ్ లెవెల్లో మనకు చాయిస్ అనేటువంటిది లేదు. మరి చూద్దాం ఎలా మారుతుందో. ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఇక్కడ ఒక సెంటెన్స్ అనేటువంటిది తీసుకున్నాను, ఐ లైక్ కాఫీ. ఇక్కడ చూడండి మనం ఇచ్చే స్ట్రెస్ని బట్టి మీనింగ్ మారిపోద్ది. ఒకసారి ఐకి స్ట్రెస్ ఇద్దాం, ఒకసారి లైక్కి స్ట్రెస్ ఇద్దాం,
ఒకసారి కాఫీకి స్ట్రెస్ అనేటువంటిది ఇద్దాం, దాన్ని బట్టి మీనింగ్ మారిపోయిద్దండి. మీరు గనక ఐకి స్ట్రెస్ ఇస్తే దాని అర్థం ఏంటి? యూ మే నాట్, నీకు ఇష్టం లేకపోవచ్చు బట్ నాకు ఇష్టం, ఐ లైక్ కాఫీ. అలా కాకుండా లైక్కి స్ట్రెస్ ఇస్తే నాకు ఇష్టం లేదని అనుకుంటున్నావేమో, నాకు ఇష్టమే అనేటువంటి మాట చెప్పడం, ఐ లైక్ కాఫీ. అలా కాకుండా కాఫీకి స్ట్రెస్ ఇస్తే నాకు మిగతావి ఏవి వద్దు, కాఫీయే కావాలి అనేటువంటి మీనింగ్, ఐ లైక్ కాఫీ. సో ఇలా మనము డిఫరెంట్ వర్డ్స్కి స్ట్రెస్ మార్చే కొద్దీ వాటికి మీనింగ్ అనేటువంటిది మారిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఒక పాయింట్ అనేటువంటిది ఇచ్చాడు చూడండి. ఇన్ అ సెంటెన్స్, ఒక సెంటెన్స్లో కంటెంట్ వర్డ్స్ ఆర్ స్ట్రెస్డ్. కంటెంట్ వర్డ్స్ని మనం స్ట్రెస్ చేసి చెప్పాలి, స్ట్రక్చరల్ వర్డ్స్ని మనము స్ట్రెస్ చేయాల్సినటువంటి పని ఏం లేదు. అసలు కంటెంట్ వర్డ్స్, స్ట్రక్చరల్ వర్డ్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది మెథడ్స్లో మనకు ఒక యూనిట్లో. సో అక్కడ వచ్చినప్పుడు వాటి గురించి క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనకు ఇంటోనేషన్ అనేటువంటిది ఉందండి. సో ఇంటోనేషన్ హెల్ప్స్ అస్, గుర్తుంచుకోండి. ఇంటోనేషన్ వల్ల ఏంటి లాభం అంటే ద మీనింగ్. ఇంటోనేషన్ తోటి మనం మీనింగ్ని అర్థం చేసుకోవచ్చు. యాటిట్యూడ్ ఆఫ్ ద స్పీకర్, స్పీకర్ యొక్క యాటిట్యూడ్ని మనం అర్థం చేసుకోవచ్చు. రిలేషన్ బిట్వీన్ ద స్పీకర్ అండ్ ద స్పోకెన్ టు, ఎవరు చెప్తున్నారో ఎవరితో చెప్తున్నారో వాళ్ళ మధ్య ఉండేటువంటి రిలేషన్ మనం అర్థం చేసుకోవచ్చు. సిచ్యువేషన్ కూడా మనం అర్థం చేసుకోవచ్చు అండి. సో ఇంటోనేషన్ అనేటువంటిది ఇన్ని రకాలైనటువంటి మీనింగ్ని మనకు కన్వే చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంటోనేషన్కి సంబంధించి ఒక డెఫినేషన్ అనేటువంటిది ఉందండి ఇక్కడ. దీన్ని చెప్పినటువంటి వారు బ్రౌన్ మరియు జిలియన్. ఈ డెఫినేషన్ ఎక్కడ వచ్చినా కానీ ఎవరు చెప్పారని గుర్తుంచుకోవాలి, బ్రౌన్ మరియు జిలియన్ అనేటువంటి ఇద్దరు చెప్పారని గుర్తుంచుకోవాలి. ఏం చెప్పారంటే డెఫినేషన్ వీళ్ళు, ద వేరియేషన్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ద పిచ్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ ద స్పీకర్. స్పీకర్ వాయిస్లో ఉండేటువంటి వేరియేషన్స్ అనమాట, ఆ పిచ్లో ఉన్నటువంటి ఆ వేరియేషన్స్ని మనము ఇంటోనేషన్స్గా చెప్తామనేటువంటి మాట వీళ్ళు చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వేరియేషన్స్ అనేటువంటి 3 రకాలుగా ఉంటాయి, గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ది రైజింగ్ ఇంటోనేషన్, చూడండి పైకి వెళ్తుంది, అసెండింగ్ ఆర్డర్ లాగా అనమాట. సో మనం పిచ్ యొక్క ఆ బేస్ని బాగా పెంచుతాం, అలా రైజ్ చేస్తాం, పైకి తీసుకెళ్తాం. ఫాలింగ్ ఇంటోనేషన్ సెకండ్ది, అంటే ఇక్కడ మనం తగ్గిస్తాం అనమాట. నెక్స్ట్ ఫాలింగ్ అండ్ రైజింగ్, ఫాల్ అవుతుంది ఫస్ట్, మళ్ళీ ఇమీడియట్గా రైజ్ అనేటువంటిది అవుతుంది. సో ఈ 3 బేసిక్ వేరియేషన్స్ ఇంటోనేషన్స్లో ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ మనం ఎలా చెప్పొచ్చు చూడండి. ఫాలింగ్ ఇంటోనేషన్కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. ఆర్డినరీ స్టేట్మెంట్స్, మన యొక్క ఆర్డినరీ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఫాలింగ్ ఇంటోనేషన్స్లో మనం చెప్పాలా. WH క్వశ్చన్స్ అండి, వాట్ ఈజ్ యువర్ నేమ్, చూడండి ఒకసారి ఫాలింగ్ ఇంటోనేషన్ ఇక్కడ నుంచి రైజ్ అయ్యి మెల్లగా ఫాల్ అవుతూ ఉంటుంది. వాట్ ఈజ్ యువర్ నేమ్, స్టార్టింగ్లో మనం రైజింగ్ ఇస్తాం, తర్వాత ఫాల్ చేస్తాం. నెక్స్ట్ హౌ ఓల్డ్ ఆర్ యూ, చివరికి వచ్చేటప్పటికి ఫాల్ అవుతుంది. నెక్స్ట్ వేర్ ఈజ్ యువర్ హౌస్, అర్థమవుతుందా? చివరిన మనం వాటిని తగ్గించేస్తాం, ఆ పిచ్ అనేటువంటిది డిక్రీజ్ చేసేస్తాం అనమాట. నెక్స్ట్ కమాండ్స్ కూడా స్టార్టింగ్ అనేటువంటిది మనము పిచ్ వాల్యూమ్ పెంచుతాము, తర్వాత మెల్లగా తగ్గించేస్తాం. ప్లీజ్ షట్ ద డోర్. ఓకే, నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఆర్ అగ్రిమెంట్ ఇన్ ట్యాగ్ క్వశ్చన్స్. ట్యాగ్ క్వశ్చన్స్ మీకు తెలుసు, ఆ ట్యాగ్ క్వశ్చన్స్ కూడా మనము ఫాలింగ్ ఇంటోనేషన్లో చెప్పాలి. టుమారో ఇస్ మండే ఇజంట్ ఇట్, సో చివరికి వచ్చేటప్పటికి మనం ఫాల్ చేస్తాం అనమాట. నెక్స్ట్ రైజింగ్ ఇంటోనేషన్స్ ఎక్కడ ఇస్తాం, రైజ్ పెంచడం అనేటువంటిది, పిచ్ సౌండ్స్ ఎప్పుడు పెంచుతామంటే రిక్వెస్ట్కి, నెక్స్ట్ గ్రీటింగ్స్ అండి పలకరించే వాటికి, నెక్స్ట్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్కి, నెక్స్ట్ WH క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ వార్మ్ అండ్ ఫ్రెండ్లీ వే. సో ఫ్రెండ్లీ వేగా చెప్పేటువంటి WH క్వశ్చన్స్ కూడా మనము రైజింగ్ ఇంటోనేషన్ అనేటువంటిది ఇస్తాము. ఎగ్జాంపుల్ చూడండి, హౌ డూ యూ ఫీల్, సో ఇక్కడ మనము రైజింగ్ అనేటువంటిది ఇస్తాం. ఇన్ ట్యాగ్ క్వశ్చన్స్ సీకింగ్ ఇన్ఫర్మేషన్, ట్యాగ్ క్వశ్చన్సే ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి ట్యాగ్ క్వశ్చన్స్ అయితే వాటికి మనం రైజింగ్ ఇంటోనేషన్ అనేటువంటిది ఇస్తాం. నెక్స్ట్ ఫాలింగ్ రైజింగ్ ఇంటోనేషన్ అండి. సో ఫాల్ అవుతూ రైజ్ అయ్యేటువంటి ఇంటోనేషన్ ఎలా ఉంటాయంటే అపాలజీస్కి వాటిని చెప్తామండి, అపాలజీ చెప్పేటప్పుడు. నెక్స్ట్ ఇన్సిన్యుయేషన్స్కి కూడా మనము ఫాలింగ్ అండ్ రైజింగ్ ఇంటోనేషన్స్ అనేటువంటి యూజ్ చేస్తాం. మరి ఇన్సిన్యుయేషన్ అంటే ఏంటంటే అన్ప్లెజెంట్ హింట్ అనమాట, మనం ఇష్టం లేని హింట్స్, కాషన్స్ మనం చెప్పొచ్చు. నెక్స్ట్ అన్ప్లెజెంట్ న్యూస్, ఇట్లాంటి అన్ప్లెజెంట్ న్యూసెస్ కూడా మనం ఫాలింగ్ అండ్ రైజింగ్ ఇంటోనేషన్ యూజ్ చేస్తాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, సో వాటికి సూట్ అయ్యేటువంటి ఇంటోనేషన్ కూడా రాశాను, జాగ్రత్త చూడండి. ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్, సో ఇదేంటండి ఫాలింగ్ ఇంటోనేషన్. పైన ఒకసారి మీరు చెక్ చేసుకోండి, వాటికి కరెక్ట్గా ఇలానే ఉంటాయి అనమాట. సో పైన 3 పాయింట్స్ కింద ఉన్నటువంటి సబ్ పాయింట్స్ అని చెప్పాను కదా, వీటిని జాగ్రత్తగా చూస్తూ చెక్ చేసుకోండి. నెక్స్ట్ హౌ ఈజ్ యువర్ డాటర్, సో ఆటోమేటిక్ ఇది ఫాలింగ్ ఇంటోనేషన్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఫాలింగ్ అండి, టేక్ యువర్ ఫీట్ ఆఫ్ ద చైర్, సో ఇక్కడ చివరికి వచ్చేటప్పుడు మనం ఫాల్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు అపాలజీస్ చెప్పేటప్పుడు ఫాలింగ్ అండ్ రైజింగ్ కదా, సో ఐఎమ్ వెరీ సారీ, చివరికి వచ్చేటప్పుడు ఇక్కడేమో తగ్గిస్తాం, ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ పెంచుతాం, ఐఎమ్ వెరీ సారీ. సో ఇది ఫాలింగ్ అండ్ రైజింగ్ ఇంటోనేషన్. నెక్స్ట్ గ్రీటింగ్స్ అనేటువంటి మనం చెప్పాము, రైజింగ్ ఇంటోనేషన్ అనేటువంటిది గుడ్ మార్నింగ్, సో ఆటోమేటిక్ ఇది రైజింగ్ ఇంటోనేషన్ అనేటువంటిది ఇస్తాం.
సో ఇలా మనము ఇంటోనేషన్స్ యూజ్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ యూనిట్కి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్. సో నేను చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే బయటికి వెళ్ళే ఛాన్స్ అనేటువంటిది ఉండదు. ఖచ్చితంగా వీటి నుంచే మార్క్స్ అనేటువంటివి వస్తాయి. కాబట్టి మీరు వీటిని జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకేనా అండి? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి మన వీడియో. నెక్స్ట్ మరొక కాన్సెప్ట్ తోటి కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.